సభకి స్వాగతం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. లెజెండరీ ప్రొఫెసర్ ఆయన చెప్తూ ఏమన్నారంటే, అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు చేయాలనే ఒక కోరిక ఉంటుంది, బట్ అందరూ సాధించలేకపోవచ్చు. అంత హోప్స్ పెట్టుకొని మనసు తరబడి వాళ్ళు కష్టపడ్డ తర్వాత దాన్ని సాధించలేని పక్షంలో వారి పరిస్థితి ఏంటి? అయితే వారు చెప్పిన ఫార్ములా ఏంటంటే, ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేయండి. అది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కావచ్చు, లేదా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం కావచ్చు. దానికోసం ప్రయత్నం చేస్తూనే అది రాని పక్షంలో ఒక ప్రైవేట్ జాబ్ కోసం కూడా మనం ప్రయత్నం చేయవచ్చు. ప్రైవేట్ జాబ్ కూడా రాని పక్షంలో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం ప్రయత్నం చేయండి. అది కూడా కాని పక్షంలో ఏదైనా కుల వృత్తిని లేదా వాళ్ళ పూర్వీకుల నుంచి వచ్చే వృత్తిని మనం కాపాడినట్లు కూడా ఉంటుంది. కాబట్టి ఈ ఫార్మింగ్ లేదా వీవింగ్ వాళ్ళ కుల వృత్తులు ఉంటాయి కదా, ఆ దాన్నైనా కూడా మనం చేసుకోవచ్చు. ఏదైనా ఒక వృత్తిలో స్థిరపడే ప్రయత్నం చేయాలి అని వారు సలహా ఇవ్వడం జరిగింది. అయితే మనం ముఖ్యంగా చూసుకున్నప్పుడు ఇంతవరకు మనం చెప్పుకున్న సెషన్లలో విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎలా సాధించాలనే విషయం మీద అంశాల మీద మాట్లాడాలి. అయితే ప్రైవేట్ ఉద్యోగాలు సాధించాలనే ఒక కోరిక ఉన్న వాళ్ళకి ఒక మేజర్ గా ఒక సమస్య ఎదురవుతా ఉంటుంది. హౌ టు క్రాక్ ద ఇంటర్వ్యూ. అది పెద్ద సమస్య. చాలా మందికి కాన్ఫిడెన్స్ ఉంటుంది, చాలా మందికి టాలెంట్ ఉంటుంది, చదువుకుంటారు, ప్రిపేర్ అవుతారు, బయట కోచింగ్ తీసుకుంటారు, అన్ని రకాలుగా ఉంటుంది. బట్ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ప్రొజెక్ట్ చేయలేరు వాళ్ళకున్న నాలెడ్జ్ ని. ప్రొజెక్ట్ చేయక ఫెయిల్యూర్ కావడం, మల్టిపుల్ టైమ్స్ ట్రై చేసి వాళ్ళు విఫలం అవ్వడం, తద్వారా డిసప్పాయింట్ అయిపోయి ఆ ఫీల్డ్ వదిలేయడం, లేదా వేరే ఫీల్డ్కి వెళ్ళిపోవడం, ఇట్లా వాళ్ళ నాలెడ్జ్ తగిన జాబ్స్ దొరకక సఫర్ అవుతా ఉంటారు. అది నేషనల్ లెవెల్ కావచ్చు, విదేశాల్లో కావచ్చు. ఇలాంటి సమస్యలకి మనం ఏ రకమైన పరిష్కారాన్ని చూపగలుగుతాం ఒక అంశం మీద ఈ రోజు మనం నితిన్ కుమార్ గారితో ఈ జూమ్ కాన్ఫరెన్స్ మనం ఏర్పాటు చేశాం. దీన్ని గైడెన్స్ ఇవ్వాల్సిందిగా వారిని కోరుతా ఉన్నాం. ధన్యవాదాలు మోహనకృష్ణ గారు. సో ఈరోటి మన ముఖ్య వక్త శ్రీ బొమ్మిరాసిపేట నితిన్ కుమార్ గారు. వారు ప్రస్తుతం యుఎస్ లో ఎల్టీఏ అనే కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్ లా పనిచేస్తున్నారు. వారికి 2 దశాబ్దాల ఎక్స్పీరియన్స్ ఉంది, ఆల్మోస్ట్ 23 years ఎక్స్పీరియన్స్ ఉంది. వారు వేరియస్ ఫీల్డ్స్ లో పనిచేశారు, వేరియస్ ఆర్గనైజేషన్స్ లో పనిచేశారు, డిఫరెంట్ ఇండస్ట్రీస్ లో. అండ్ హీ ఈజ్ ఆల్సో వెరీ లాంగ్ ఎస్ఏపి ట్రైనర్. ఆల్మోస్ట్ 2000 నుంచే వారు ఎస్ఏపి ట్రైనర్ లాగా పనిచేస్తున్నారు. అండ్ అతను అసోసియేట్ లెక్చర్ అట్ ఎస్యుఎస్ఎస్ సింగపూర్ అండ్ ఆల్సో ఈజ్ అ బోర్డ్ మెంబర్ అట్ పిఎంఐ chapter, Singapore chapter. So I welcome Nitin Kumar to please come and address our floor and guide our people to crack the interviews. Thank you very much. I hand over the floor to you, Nitin. Okay. Thank you, Sudhir. Thank you, Madan. Sorry, na Telugu. Okay, actually I'll try to speak in Telugu and in English. రెండిట్లో మాట్లాడతాను నేను తెలుగు అయినంత మటుకు. నా తెలుగు మీ అంత బాగాలేదు. ఓకే, మా మదన్ గారు కానీ సుధీర్ గారు కానీ నా ఇంగ్లీష్ తెలుగు చాలా 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 ఫైన్ గా ఉంది. బట్ ఎనీవే ఐ విల్ ట్రై టు డూ బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. ఓకే. First of all, of course, thank you for Sudhir and Madan for this opportunity. It's Mohan Krishna. Mohan Krishna. Sorry about. I see some Madan. Sorry about. Yeah, Mohan Krishna garu. Actually, it's a very nice initiative. చాలా మంచి ఏమంటారు, it's a initiative where helping lot of people. And I've seen చెప్పాలంటే మనకి ఎంతో నాలెడ్జ్ ఉంటుంది. చదువుకుంటే ఫస్ట్ చిన్నప్పటి నుంచి మనం చదువుకుంటాం, బాగా స్కూల్లో చాలా బాగుంటాం. బట్ ఏదో ఒక భయం ఉంటుంది మనకి ప్రతిసారి, అరే ఇంటర్వ్యూ వెళ్ళాలంటే భయము ఎందుకు అని. నేను అదే మీకు ఈ భయం ఎలా తీసేయాలి మీరు. ఓకే, కొన్ని చిన్న చిన్న చిట్కాలు చెప్తాను మీకు. ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఏం చేయొచ్చు, మీరు ఏం చేస్తే మీకు ఆ ఏమంటారు మన ఒక కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీకు ఎలా బిల్డ్ అవుతుంది. మీరు ఎనీ ఇంటర్వ్యూ, స్కూల్ కానీ లేకపోతే ఎనీ జాబ్, గవర్నమెంట్ జాబ్ కానీ లేదంటే ప్రైవేట్ జాబ్ కానీ, జనరల్గా ఏం టెస్ట్ చేస్తారు?
మీలో ఉన్న స్కిల్స్ ఏంటి, అలా ఇలా మీరు దాన్ని ప్రొజెక్ట్ చేయొచ్చు, ఇలా చెప్పొచ్చు అనే దాని గురించి నేను మీకు కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో దట్ మీకు ఏమైందంటే ఎండ్ ఆఫ్ దిస్ సెషన్ మీకు ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. అదే ఎస్, నేను ఏ ఇంటర్వ్యూ అయినా ఈజీగా అటెండ్ చేయొచ్చు, అదేం పెద్ద పని ఏం కాదు మనకి. ఓకే, సో చూస్తాం ఎలా. లెట్ మీ షేర్ మై స్క్రీన్. Sudhir, you are able to see my screen, Sudhir? Yes, I can see. నేను యాక్చువల్లీ ఇది అప్పుడు ఒక చాలా ఏళ్ళ కింద ఇది ప్రెజెంటేషన్ చేశాను, స్మార్ట్ వేస్ టు సక్సెస్ అనేసి. స్మార్ట్ వేస్ అంటే తెలివిగా చేయాలి ఏదైనా కానీ, కష్టపడి. అందరు ఇప్పుడు చిన్నప్పటి నుంచి అంటారు మనం కష్టపడి చేయాలి, కష్టపడి చదువుకోవాలి, ఏదైనా కష్టపడి చేయాలి, కరెక్ట్. బట్ ఇవాళ రేపు కష్టపడే అవసరం లేదు. ఫిజికల్ మీన్స్ కష్టపడి డోంట్ హ్యావ్ టు బి ఫిజికల్ వర్క్. స్మార్ట్ వర్క్ అనేది ఏంటంటే తెలివిగా, ఓకే మనకు కావాల్సి ఏంటి అది ఆలోచించి దాని విధానం ప్రకారంగా వెళ్ళాలి. అది చాలా ఇంపార్టెంట్ ఇవాళ రేపు. ఇది అదంటే ఓకే ప్రతిసారి నేను కష్టపడి చదువుతాను, బట్ అంత చదువుతాం, ప్రతి చదవాలని రూల్ లేదు. ఓకే మనకి ఏది కావాలో అది మాత్రం ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. దెన్ యూ విల్ బి వెరీ సక్సెస్ఫుల్. ఓకే, ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనో కంగ్రాచులేషన్స్. అండ్ ప్రతి ఒక్కరు ఎవరైతే ఈ సెషన్ అటెండ్ అయినారో సి మీరు మీ యొక్క జీవితాల్లో, maybe I think I'll be more confident in English and Telugu. So you actually are spending this time to learn something new. That itself is a very big achievement. When see there are a lot of people, చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారు ఈ సేమ్ టైం ఓకే ఇప్పుడు వచ్చి నేను ఎందుకు వినాలి వీళ్ళు చెప్పేది ఎందుకు, అదే ఓకే మేబీ ఒక సినిమా చూసుకుంటాను, లేదో ఏదో మా ఫ్రెండ్స్తో గడిపేస్తాను అలా ఉంది. బట్ మీరేం చేస్తారు, లేదు ఓకే నేను నా జీవితంలో వేరేగా చేసుకోవాలి, నేను నేర్చుకోవాలి కొత్తది అనే ఒక తపనతో మీరు వచ్చారు. ఓకే దానికి చాలా చాలా ఆ, అభివందనలు. థ్యాంక్ యూ అంటే కంగ్రాచులేషన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మీరు ఒక యూ హ్యావ్ టు థ్యాంక్ యువర్ సెల్ఫ్ ఫర్ బ్రింగింగ్ యువర్ సెల్ఫ్ టు దిస్ పర్టికులర్ సెషన్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే అది. సో ఆల్సో ఓకే చాలా మంది some of you may not see, okay I'm not able to understand everything, doesn't matter, just sit కూర్చొని ఇన్నందుకు మాత్రమే, జస్ట్ ఇన్నందుకే మీకు చాలా బెనిఫిట్ అవుతుంది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే జస్ట్ సి ఎవరైనా ప్రవక్త ఉన్నారు కదా చెప్పే వాళ్ళ గురించి తెలియాలి మీకు. అరే ఏంటి వాళ్ళు చేశారు, ఇప్పుడు ఒక ప్రవక్త చెప్తున్నాడు, వాళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఇంతకుముందు చెప్పారా లేదా అని జస్ట్ అది చెప్తానికి ఆ ఫీలింగ్ ఇస్తానికి చూపిస్తాను మీకు అంతే. లైక్ నేను రెగ్యులర్గా ఎస్ఐపి ట్రైనింగ్ ఇస్తాను. ఇవంతా నా బ్యాచ్ మీకు కదా, నా స్టూడెంట్స్ వీళ్ళంతా డిఫరెంట్ బ్యాచెస్ ఎస్ఐపి సింగపూర్లో చేశాను. అదేవిధంగా నేను హైదరాబాద్లో హితం అనే కాలేజ్లో రెగ్యులర్గా ఎప్పుడు ఇండియా చిన్నప్పటిలో నేను ఏం చేస్తాను వాళ్ళతోని మాట్లాడుకో, వాళ్ళకి స్టూడెంట్స్కి అక్కడ ఒక మోటివేషనల్ టాక్ హౌ టు బి సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్ అనేసి రెగ్యులర్గా నేను చేసేవాడిని ఇండియా వచ్చినప్పటిలో. వెన్ ఎవర్ వి గో టు ఇండియా దిస్ ఆఫ్ కోర్స్ స్పెండ్ టైమ్ విత్ ఫ్యామిలీ అండ్ ఆల్, బట్ అట్ సేమ్ టైమ్ ఇట్స్ గివింగ్ బ్యాక్ టు సొసైటీ. వెన్ యూ హ్యావ్ మీ దగ్గర ఒక కొద్ది స్కిల్ ఉంది, మీరు మంచి చేయొచ్చు ప్రజలకి. సో ఆర్ ఎనీ వాట్ ఎవర్ నాకు తప్పని ఫ్రమ్ బిగినింగ్ అరే సేమ్ థింగ్ ఇఫ్ ఐ లెర్న్ మచ్ ఎర్లియర్ ఐ వుడ్ బి మోర్ సక్సెస్ఫుల్. That's the key thing. When I do these sessions, the intention is to help students so that they become more successful, right? So because we lack this kind of a inputs, and nobody really gave us this kind of a help for, right? So that's why we are doing this one, like Mohan Krishna and Sudhir, why they're spending this effort, the same effort, same time they would have spent with my family or watching TV or do something else, entertainment. But why are they spending? So because it will be beneficial to somebody, like whoever watches this video, it will be very beneficial for them. At least if they're able to crack one interview, or they'll go at least 1 or 2 interviews, they'll be able to speak more confidently. That is the biggest achievement for us. And see, and the simple secret for life is whatever you give, మీరు ఎదుటి మందికి ఏమి ఇస్తారో మీకు అదే వస్తుంది. మీరు మంచితనాన్ని ఇస్తే మీకు మంచితనం వస్తుంది. సేమ్ థింగ్ నౌ ఇప్పుడు నేను వాట్ ఆర్ వీ డూయింగ్, లైక్ సుధీర్ కానీ మోహన్ కృష్ణ గారు ఏం చేస్తున్నారు, వీఆర్ హెల్పింగ్ మీ అందరికీ ఒక సహాయ మీ 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 జీవితాల్లో ప్రోగ్రెస్ అవుతానికి. So that now to become successful in life, we are helping you. So what we will get, we'll also get success. Right? That's how it works.
right? So that's a simple formula of life. Whatever you give, you get it back. మనం ఏది మంచి ఇస్తే మంచి వస్తుంది, చెడు ఇచ్చాం అనుకో చెడు వస్తుంది. అది మన ఆల్వేస్ అవర్ మైండ్ సెట్ హస్ టు బి దేర్. Okay, so most important and the most powerful organ is the brain. మన యొక్క మెదడు. అది అదే మన భయాన్ని క్రియేట్ చేస్తుంది, రైట్? ఆర్ అట్ సేమ్ టైం దట్ క్రియేట్స్ ద కాన్ఫిడెన్స్ ఫర్. అది ఎలా చేస్తుంది? సింపుల్ ట్రిక్. మీకు అరే ఎన్నో ఉంటుంది మీ మైండ్లో, అరే నీ చదువుకోవాలి, అది చదవాలి, ఇలా చేయాలి, ఎలా చేయాలి అని అంటుంది. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే మీ మైండ్లో ఉంటుంది అన్ని, ఇంకా సేమ్ టైం మీకు మైండ్లో భయాలు కూడా ఉంటున్నాయి. అరే ఇంటర్వ్యూలో ఇలా అడుగుతారేమో, అలా చేస్తారేమో వాళ్ళు, ఓ ఈ ఈ రకంగా ఉంటుంది, మరి వాళ్ళు మా ఫ్రెండ్ చెప్పాడు ఇలా ఇలా అడుగుతున్నారు మరి అని, అవన్నీ భయాలు కూడా ఉంటాయి. సో ఆ భయాలు మీ నాలెడ్జ్ కలిపి మీకు అరే ఏం చేయాలనేది మీరు తప్ప ఏదో ఒక యుల్ బీన్ కన్ఫ్యూజ్డ్, రైట్? నో, ఓ దట్స్ వేర్ ద ప్రాబ్లమ్ స్టార్ట్స్, రైట్? సో యూ షుడ్ హ్యావ్ యాజ్ మచ్ as ఇన్పుట్, టేక్ ఆల్ ద ఇన్పుట్స్ ఫ్రమ్ ఎవ్రీబడి. అందరు చెప్పిందంటే వినాలి, ఎస్, బట్ మీకు కావాల్సింది ఏదో అది పెట్టుకొని మిగతా అంటే వదిలేస్తాం. దట్ ఈస్ ద కీ టు ద సక్సెస్ ఫర్ ఎనీథింగ్, డూయింగ్ ఎనీథింగ్. సో వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద బాడీ? ద బ్రెయిన్, రైట్? మెదడే చేస్తుంది మనకి అది, రైట్? బట్ సో మనం మెదడుని ప్రిపేర్ చేయాలి మనం. How to go for interviews or for that matter anything you do in life, right? How do you prepare your mind is the biggest challenge, you know. And this one, ఇది ఎలా చేయాలి? ఇది ఓకే ఒక్క రోజులో అయిపోయేది కాదు ఇది. అదే ఓకే నేను ఇట్లా చేస్తాను కాదు. ఇప్పుడు చెప్పట్లేదు సుధీర్ గారు నన్ను ఒక మేబీ జస్ట్ ఆస్క్ మీ ఆఫ్టర్ కపుల్ ఆఫ్ డేస్ అగో, సుధీర్ నితిన్ ఇలా మేము ఇలా చేస్తున్నాము, స్టూడెంట్స్కి హెల్ప్ చేస్తానికి, వాళ్ళకి ఇలా ఈవెంట్స్ చేస్తున్నాం అని చెప్పారు, లైక్. సో ఒకవేళ ఓకే చెప్పారు, నేను ఇది ఈ ప్రెజెంటేషన్ ఎప్పుడో చేశాను, ఎన్నోసార్లు చేశాను, చాలా మంది చెప్పాను. సో నన్ను అర్ధరాత్రి లేపి 12 గంటలు లేపినా చెప్పమంటే ఐ కెన్ టెల్ ఇట్ అవుట్. యూ సీ దస్, మీరు చూస్తున్నారా? సో ఎలా అంటే నేను దీనికి ప్రత్యేకంగా నేను ప్రిపేర్ కాలేదు, ఇది ఈ ప్రెజెంటేషన్కి. మీరు ఎప్పుడు లేపినా నన్ను ఇలా చెప్పచ్చు ఎనీ టైమ్ ద డే, బికాస్ ఇది నా మైండ్లో ఉంది. ఇంకా మెయిన్ థింగ్ ఏంది, ఇది నా ఇంటెన్షన్ ఏంటి? ఓ ఐ నీడ్ టు బి హెల్ప్ సంబడి టు గెట్ సక్సెస్, రైట్? సిమిలర్ వే మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీ యొక్క గోల్, మీ ఫోకస్ అంటారు కదా, కార్యసిద్ధి ఏంటి అనేది మీరు ఫస్ట్ పెట్టుకోవాలి. ఓకే నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, ఆ ఇంటర్వ్యూలో ఏం అడుగుతారు అనేసి మీరు ఆల్రెడీ మీరు మనసులో మీరు రాసి పెట్టుకోవాలి. నేను చెప్తాను కదా చాలా అని. సో కొన్ని మీరు అన్ని ప్రిపేర్ అయిపోయారు అనుకోండి, మీ మైండ్ ఓ యా ఇది అంతే కదా నాకు అనిపిస్తుంది, ఇదేం పెద్ద పని కాదు అనిపిస్తుంది అన్నమాట. బట్ అదే మీరు ఒకవేళ అరే ఓ నాకు ఇది చదువుకోవాలి, అది చదువుకోవాలి, ఓ ఇది కూడా ఉంది, అది కూడా ఉంది, ఓ వాళ్ళు ఇది అడుగుతారేమో, అదే మేబీ దే విల్ ఆస్క్, దే విల్ డూ దే హ్యావ్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ ఆన్ దిస్ ఆర్ దట్ పర్టికులర్, అలా ఉంది అనుకోండి, మీ మైండ్కి అర్థం కాదు ఏం చేయాలో, రైట్? సో మీరు మీ మైండ్కి వెళ్ళి ఒక పిల్లవాడు చెప్పినట్టు, ఓకే మొదట ఇది చేయాలి, తర్వాత ఇది, తర్వాత ఇది, అలా ఒక సిస్టమేటిక్గా అప్రోచ్కి పెడితే మీ మైండ్ ఆర్గనైజ్ చేస్తుంది. యువర్ మైండ్ విల్ ప్రిపేర్ ఆర్గనైజ్ దట్ వే. అండ్ దెన్ మీరు చూడండి ఇంటర్వ్యూ, వెన్ యూ అప్రోచ్ ఎనీ ఇంటర్వ్యూ, మీకు ఏమనిపిస్తుంది? ఓ ఇంతేనా అని అనిపిస్తుంది. ఓకే, సో బట్ దానికి మీరు ప్రతిరోజు ప్రతి నిమిషం మీరు ప్రిపేర్ కావాలి. ఇంటర్వ్యూ ముందు కానీ ఎగ్జామ్ ముందే కాకుండా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ ముందు చదువుకుంటాం, పెద్దవాళ్ళు ఏమైనా వాళ్ళు ఓ పరీక్ష ముందే కాదు, ఫస్ట్ నుంచి క్లాస్లో అప్పటి నుంచి ప్రిపేర్ అవుతూ ఉండండి, మీకు అప్పుడు ఎగ్జామ్ ఈజీ అయిపోతుంది అంట, అవునా కదా? సో సిమిలర్లీ యూ ఆల్వేస్ థింక్ ఓకే వెన్ ఎవర్ అవి ఇంటర్వ్యూ, ఓ నేను ఇది మాట్లాడుతాను, ఇది నేను చెప్పగలుగుతాను, ఇది నేను చేస్తాను అనేసి ఆల్రెడీ మీ మైండ్లో ఉంటే ఎప్పుడు ఎవరు ఎక్కడ ఇంటర్వ్యూ చేసినా మీకు చాలా ఈజీ అయిపోతుంది అనమాట. సో మీరు ప్రతిసారి ఇంటర్వ్యూ ముందే ప్రిపేర్ కావాలి, ఆర్ మేబీ ఇంటర్వ్యూ వచ్చేద్దాం కాదు, మీరు ప్రతి నిమిషం యా ఓకే నేను ఒక జాబ్కి వెళ్తాము అనుకుంటున్నాను, ఎనీ జాబ్ దట్ మ్యాటర్, రైట్? దానికి కావాల్సినది ఏంటంటే నేను నా మైండ్లో ఫస్ట్ ఎనీ ఇంటర్వ్యూలో ఏం అడుగుతారండి? టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, మీ గురించి చెప్పండి, మీకు ఏం వచ్చు చెప్పండి అని అడుగుతారు. సో దానికి మీరు ఏం చేయాలి? నేను సింపుల్గా ఏంటంటే మీరు ఒక పేపర్లో రాసి పెట్టుకోండి మీ స్కిల్స్ ఏంటి అనేసి. ప్రతి ఒక్క సో మీ యొక్క స్కిల్స్ ఏంటి, మీ ఆ, బలాలు, మీ వీక్నెస్, వాట్ ఈస్ స్ట్రెంగ్స్, వాట్ ఈస్ వీక్నెస్ అని రాసి పెట్టుకున్నాను అనుకోండి, ఇట్స్ ఆల్వేస్ యూస్ఫుల్. ఎనీ ఇంటర్వ్యూకి అది కామనే కదా, మీ మనస్తత్వం, మీ స్కిల్స్ ఓవర్ మార్చలేరు అది. సో దట్ ఈస్ ద కీ థింగ్. ఎడ్యుకేషన్ కానీ మీ ఏమున్నా అవన్నీ ఎప్పటికీ మీకు పనికి వస్తుంది, అలా అది రాసి పెట్టుకోవాలి. సో సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ యూ మస్ట్ ప్రిపేర్ యువర్ మైండ్ ఫార్ ద ఇంటర్వ్యూ. హౌ డూ ప్రిపేర్, ఎలా ప్రిపేర్ చేస్తారో నేను మీకు చెప్తాను, కొన్ని చిట్కాలు ఇస్తాను ఎలా చేయాలనేసి.
నా సి మన జీవితంలో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చూడండి, ప్రతిసారి ఇఫ్ సీ హియర్ ఈ పర్టికులర్ చిత్రంలో ఏముంది ఇక్కడ, ఆర్ వి టూ బిజీ టు ఇంప్రూవ్. సో మనం ప్రతిసారి ఏం చేస్తామంటే మన లైఫ్లో మనం ఎంత బిజీ అయిపోతామంటే మనం కష్టపడడం అలవాటు అయిపోయింది మనకి. ప్రతిసారి ఓ కష్టపడాలి 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 అంటాం. బట్ ఎందుకు కష్టపడుతున్నాం అది ఆలోచించాలి మీరు. ఇక్కడ ఈ చిత్రం చూడండి, ఇక్కడ వీళ్ళు ఇద్దరు కలిసి ఈ బండిని తోలుతున్నారు, ఈ బండిని. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది, వీళ్ళు చాలా కష్టపడుతున్నారు. ఎందుకు? వాళ్ళ యొక్క ఈ టైర్ ఏదైతే ఉందో రాంగ్గా ఉంది. అట్ సేమ్ టైమ్ సంబడి ఈస్ ఆఫరింగ్ ఎ హెల్ప్. ఏ ఇది కాదు మీరు చేయాల్సింది, ఈ వీల్స్ తీసుకుంటే మీకు చాలా పని సులభం అవుతుంది అంటారు. మీరు సార్ వద్దు, నాకు అసలు నాకు చూస్తానికి టైం లేదంటారు. దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్ ఇన్ లైఫ్ సో మీరు ప్రతిసారి మీ దాంట్లో ఎంత వెరీ నా టెన్షన్ నాకున్నాయి, నేను జాబ్ వెతుక్కోవాలి, లేదంటే ఓ మా ఫ్యామిలీని చూసుకోవాలి, అది. సో దాంట్లో ఎంత మనము బిజీ బిజీ అయిపోతాము అంటే పక్క వారు వచ్చి హెల్ప్ చేస్తున్నా కానీ మనం దాన్ని పట్టించుకోలేకపోతాం. సో ఇప్పుడు చూడండి, ఈ యొక్క మన ఈ సన్నివేశం ఎలా ఉంది అని చూడండి. మీరేం చేశారు? లేదు, నేను నా దీన్ని ఇంప్రూవ్ చేసుకుంటాను. సో అందుకే ఇప్పుడు మోహన్ కృష్ణ గారు కానీ సుధీర్ కానీ వారు దే ఆర్ హెల్పింగ్ యూ. లైక్ ఇఫ్ డూ ద అనాలజీ అంటే ఒక ఉదాహరణ ఇవ్వాలంటే ఇక్కడ ఈ పర్టికులర్ సెషన్లో మనం చేస్తున్నది ఏంటండి? ఓకే, ఇక్కడ మీరు కష్టపడుతున్నారు. ఓకే, సో ఇక్కడ మోహన్ కృష్ణ గారు సుధీర్ గారు మీకు హెల్ప్ ఆఫర్ చేస్తున్నారు. ఓకే, ఇలా కాదు, ఇలా చేయండి, ఇలా చేస్తే మీరు మోర్ సక్సెస్ఫుల్ అవుతారు అని చెప్పేసి. సో వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ జస్ట్ అండర్స్టాండ్, లిసన్ అండ్ ప్రాక్టీస్. సి మీరు ఓ చాలా బాగా చెప్పారు, నితిన్ గారు బాగా చెప్పారు, సుధీర్ గారు బాగా చెప్పారు, మోహన్ కృష్ణ గారు బాగా చెప్పారు, అక్కడ ఆగిపోయారు అనుకోడు. వీళ్ళు చాలా బాగా మాట్లాడారు అంటే ఓకే, దాంతో మీకేం బెనిఫిట్, రైట్? వాట్ ఈస్ యూర్ గెటింగ్? ఇట్స్ జస్ట్ లైక్ వాచింగ్ ఎ మూవీ. మీకు సినిమాకి వెళ్ళారు, కొద్దిగా ఎంటర్టైన్మెంట్ అయిపోయింది, ఓకే చప్పట్లు కొట్టారు, వచ్చారు, అయిపోయింది కదా. బట్ హౌ ఆర్ యూ గోయింగ్ టు ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్? ఓన్లీ బై యాక్షన్, రైట్? మీరు చేయాలి ఆ పనిని, మీరు తీసుకొని మీ యొక్క ఎవ్రీడే యాక్టివిటీస్లో ఇంప్రూవ్. వాట్ ఎవర్ పాయింట్ యూ లర్న్, రైట్? వాట్ ఎవర్ టుడేస్ సెషన్, ఇవాళ సెషన్ ఏం చెప్పినా కానీ అలా అట్లీస్ట్ ఒక 2 పాయింట్స్ మీరు తీసుకొని, అరే ఓకే నా జీవితంలో నేను ఇది ఇంప్లిమెంట్ చేస్తాను, ఇది నేను ఆ, అనుసరిస్తాను అనుసరిస్తాను అనుకొని చేశాను అనుకోండి, అప్పుడు మీ జీవితంలో చాలా ఇంప్రూవ్మెంట్స్ ఉంటుంది. ఇప్పుడు సుధీర్ గారు కానీ మోహన్ కృష్ణ గారు కానీ ఎందుకు ఇస్తున్నారు? సో వాళ్ళు కూడా వాళ్ళు విన్నారు, ఇంకోళ్ళు చెప్పడం విని వాళ్ళు కొద్ది ఇంప్రూవ్ చేస్తారు. సేమ్ థింగ్ నేను కూడా వాట్ ఎవర్ ఐ లర్న్ ఆఫ్టర్ కాలేజ్ తర్వాత నేను చూసాను, ఓకే ఇది ఇలా చేస్తే జనాలు ఇలా చేసి సక్సెస్ఫుల్ అయ్యారు, ఇలా చేసి సక్సెస్ఫుల్ అయ్యారు, అలా చేసుకుంటూ కొద్దిగా గొప్ప, రైట్, సక్సెస్ఫుల్ అయ్యారు అలా. సో అది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు ఓకే చూడండి, ఆ ఇంటర్వ్యూ ఆల్రెడీ చేసిన వాళ్ళు అడగండి ఎలా చేయాలి. ఓకే చేసి దాని ప్రకారం ప్రిపేర్ అయ్యండి. ఇప్పుడు మీరు ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నారు, మీరు దాని గురించి మీరు చదువుకుంటున్నారు, మీకు ఏం చదవాలో తెలియదు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. సో డోంట్ డైరెక్ట్లీ జంప్ ఇన్ టు స్టడీయింగ్. ఫస్ట్ ప్రిపేర్ ది బ్యాక్గ్రౌండ్. ఓకే ఏం చదువుతున్నారు, ఎందుకు చదువుతున్నారు, వాళ్ళు ఇలా ఇంతకుముందు ఇంటర్వ్యూ వెళ్ళారా, సో దాన్ని కూడా కనుక్కొని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎవరో ఒకరు ఆల్రెడీ ఇంటర్వ్యూ చేసి ఉండొచ్చు, అలాగే ఆన్లైన్ ఇప్పుడు. సో ఇంటర్నెట్ ఇప్పుడు ఇవాళ రేపు ఇన్ఫర్మేషన్ చాలా అవైలబుల్ ఉంది. యూ జస్ట్ గో టు ఆన్లైన్, యూ గెట్ సో మచ్ ఇన్ఫర్మేషన్. You don't have to really go and ask. Of course, in the olden days, we used to ask people, they will, right? Nowadays, you go online, you search, you get so much information available, right? So try to improve those. Just మీరు చూడండి, మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆల్రెడీ ఇంటర్వ్యూకి వెళ్ళారు, ఓ ఇంటర్వ్యూ క్రాక్ చేయలేరు, ఎందుకు కూర్చొని ఆలోచించండి, మీరు చేస్తున్న పద్ధతి తప్ప, లేకపోతే ఏం పోతుంది, మేబీ సర్టన్ టైమ్స్ వాళ్ళు ఏం అడుగుతున్నారు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు అడిగిన ప్రశ్నలు ఏముందో దానికి మీరు సమాధానం ఇచ్చారు, ఆ సమాధానం ఇవ్వలేకపోయారా, ఓకే ఎందుకు ఇవ్వలేకపోయారా అనేది మీరు మీరు మీ మీ యూ హ్యావ్ టు డూ సెల్ఫ్ రిఫ్లెక్షన్. మీ అంతా మీరు ఆలోచించుకోవాలి ఎందుకు కాలేదు అనేసి. అది రాసుకున్నారు అనుకోండి, నెక్స్ట్ ఇంటర్వ్యూ కంపల్సరీ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది మీకు. దట్ ఈస్ ఒక కీ థింగ్. సో మిమ్మల్ని మీ సిచ్యువేషన్ మీరు అనలైజ్ చేయాలా. ఓ నేను వాడుతున్న టూల్ కరెక్టా కదా, ఇక్కడ వీల్ వాడితే స్మూత్గా వెళ్తుంది, వీల్ బదులు స్క్వేర్ వాడా అనుకోండి రాంగ్ అయిపోతుంది. దట్స్ హౌ యూ హ్యావ్ టు అనలైజ్. నా అండ్ ఆల్వేస్ బీ ఓపెన్ టు న్యూ ఐడియాస్ ఏంటంటే ఓకే ఓ ఇలానే కాదు, ఇలా కూడా చేయొచ్చా. ఓకే మనం ప్రతిసారి ఓకే నాకు తెలిసిందే చేస్తాను అని ఉంటుంది మనకు. ఎందుకంటే మనకు తెలిసి కొన్ని విషయాలు మనకు అన్ని విషయాలు తెలియవు.
అందరికీ అన్ని విషయాలు తెలియవు కదా. సో అందుకే మీరు ఏం చేసుకోవాలి, వీ హ్యావ్ టు హ్యావ్ ఓపెన్ మైండ్. ఓపెన్ మైండ్ అంటే ఏంటంటే ఓకే విందాము, ఓకే ఎతో చెప్పేది ఏంటి. సో చెప్పిందంతా అనుసరించాలని రూల్ ఏం లేదు కదా. ఇప్పుడు మీరు కొత్త కొత్త ఐడియాస్ తెచ్చుకుంటారు. ఓకే మేబీ ఇంటర్వ్యూలో ఇప్పుడు అందుకే చూస్తారు ఇప్పుడు చాలా మంది కొత్త కొత్తగా ఆవిష్కరిస్తారు, ఎలా చేస్తారు లైక్ సో బికాస్ దే టేక్ న్యూ ఐడియాస్. ఆర్ సేమ్ టైం మీరు ఆలోచించండి, ఓకే ఇలానే ఎందుకు చేయాలి, ఇలా ఎందుకు చేయకూడదు, రైట్. ఇప్పుడు ప్రతిసారి ఓకే అందరూ ఇలానే వెళ్ళారు కాబట్టి నేను అలానే వెళ్ళాలి, ఆ రూట్నే వెళ్ళాలి అనేసి మనకు అనిపిస్తుంది. అలా కాకుండా ఇలా ఎందుకు చేయకూడదు మనము అని ఒక ఐడియా పెట్టుకోవాలి, రైట్. సో బీ ఓపెన్ టు ఐడియాస్. ఫర్ ఎగ్జాంపుల్ సి ఒకటి చూసారు మీరు రోడ్ మీద, మేబీ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను ఒకటి. సే మనం చాలా మంది అంత మూవీస్ చూస్తాం కదా, సినిమాలు చూస్తాం, సినిమాస్లో ఉంటుంది చాలా బాగా సినిమాస్ ఉంటాయి. కొన్ని సినిమాస్లో ఎలా ఉంటాయంటే చాలా చాలా మోటివేటింగ్గా ఉంటుంది, రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, లాస్ట్ టైం ఒక మహర్షి అనే సినిమా వచ్చింది, రైట్. అందులో కూడా ఒక పర్టికులర్ సక్సెస్ ఈజ్ అ కామా నాట్ అ ఫుల్ స్టాప్, రైట్. ఇట్స్ నాట్ ద గోల్, ఇట్ ఇస్ ద ప్రాసెస్, హౌ డు అచీవ్ అని. సో అవి అవి మనం పెట్టుకోవాలి, ఓకే ఇలా చేశారు సినిమాలో, సో అది మనం ఎలా చేసుకోవచ్చు అప్రోచ్, అదొకటి. నేను రీసెంట్గా చూడండి, ఇట్స్ లైక్ కోఇన్సిడెన్స్ లైక్ ఐ వాస్ ట్రావెలింగ్ ఫ్రమ్ యూఎస్ నుంచి నేను సింగపూర్ వచ్చాను ఇవాళ యాక్చువల్లీ ఆల్మోస్ట్ 29 hours I traveled, యూనో. బట్ అగైన్ ఇట్స్ కోఇన్సిడెన్స్, ఐ వాజ్ వాచింగ్ మూవీ. నార్మల్ ఫ్లైట్ ఏం చేస్తాం మనము, సినిమా పెట్టుకొని చూస్తాం ఏదో ఒకటి. సో కొంచెం ఒక మూవీ ఉండే చాలా బాగుంది యాక్చువల్లీ, నాకు చాలా నచ్చింది. అండ్ ఇట్స్ వెరీ వెరీ రెలవెంట్ ఫర్ వాట్ వీర్ డూయింగ్ టుడే ఆల్సో. ఇట్స్ వెరీ వెరీ రెలవెంట్. అండ్ ఇఫ్ యూ హావ్ సీన్ ద మూవీ ఇట్స్ వెరీ నైస్. బట్ ఆల్సో ఐ వుడ్ రికమెండ్ జనరలీ నేను చెప్పాను, ఇట్స్ ఆఫ్ లైక్ ఎంటర్టైన్మెంట్ కాకుండా ఈ మూవీస్ ఆర్ వెరీ ఎన్కరేజింగ్, రైట్. కొండ పొలం అనే సినిమా చూసాను నేను. కొండ పొలం చాలా చాలా బాగుంది. అందులో ఎగ్జాక్ట్లీ మీ ఇంటర్వ్యూస్ ఎలా క్రాక్ చేయాలి అనేసి వాళ్ళు చాలా బాగా చెప్పారు ఆయన. సో దే హీరో అయితే ఉంటారో, హీస్ ఫ్రమ్ ఎ ఫారెస్ట్ బ్యాక్గ్రౌండ్, రైట్. అండ్ హీ గోస్ ఫర్ ద బెస్ట్ హైయెస్ట్ ఇంటర్వ్యూ యూపీఎస్సీ ఇంటర్వ్యూస్కి వెళ్తాడు. అండ్ హీ ఆస్ ఫర్ స్పెసిఫిక్ థింగ్. అండ్ వాళ్ళు అడుగుతారు, నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు, ఇంత ట్రైనింగ్ ఎక్కడైంది నీకు, ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళావు అని అడిగితే ఆయన ఏమంటాడు, నేను ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళలేదండి, నేను అడవిలో నేర్చుకున్నాను. వాట్ ఈస్ మై ట్రైనింగ్ గ్రౌండ్ ఇస్ మై ఫారెస్ట్. హీస్ ఫ్రమ్ ఎ వెరీ పూర్ ఫ్యామిలీ వేర్ దే ఆర్ లైక్ షెపర్డ్స్, లైక్ వాళ్ళు గొర్రెలు కాసుకుంటారు. సో ఆ గొర్రెలు కాసుకునే వాళ్ళు కూడా యూసి వాళ్ళు ఫారెస్ట్ లో ఎంత నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళకి, రైట్. సో హీ గోస్ దర్ వెన్ హీ సేమ్ థింగ్ ఆయన చాలా చాలా ఇంటర్వ్యూస్కి వెళ్తాడు, ఈజ్ నాట్ ఏబుల్ టు క్రాక్ ఎనీ ఇంటర్వ్యూస్, వై ల్యాక్స్ కాన్ఫిడెన్స్, రైట్. సేమ్ థింగ్ వెన్ హీ గోస్ బ్యాక్ టు ద ఫారెస్ట్ అండ్ డస్ ద వర్క్ వాట్ హిస్ పేరెంట్స్ ఆర్ డూయింగ్ and learns from the people. See, most important thing is, and one of the old man, he says, it's not what is told, what is taught important. You must observe. మీరు అబ్జర్వ్ చేయాలి, వాళ్ళు ఇలా చేస్తున్నారు, దాన్ని బట్టి మీరు చాలా నేర్చుకుంటారు. చెప్పింది ఒకటే కాదు. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తున్నాను ఇది అని చెప్తున్నాను, బట్ నేను ఎలా చేస్తున్నాను, వీళ్ళు ఎలా చేస్తున్నారు, అది కూడా నేర్చుకోవాలి మీరు. సేమ్ థింగ్ వెన్ యూర్ డూయింగ్ అ పర్టికులర్ యాక్టివిటీ, మీకు మీ ఏది ఉన్నా కానీ దాంట్లో ఆ పర్టికులర్ ఫీల్డ్లో మీ స్కిల్స్ ఏదుందో అది చెప్పిందే కాదు, ఓకే ఎలా వాళ్ళు ఏం చెప్తున్నారు కాకుండా వాళ్ళు ఎలా చేస్తున్నారు అని చూస్తే మీరు చాలా ఎక్కువ నేర్చుకుంటారు. సో అందుకే కొత్త కొత్త ఐడియాస్కి మీరు ఆల్వేస్ ఓపెన్ ఉండాలి. అండ్ మీరు నేర్చుకుంది ఒకటి, దీన్ని నేను ఎలా అనుసరించవచ్చు నా దానికి కావాల్సినది, అయితే ఒక ఐడియా వచ్చింది, ఈ ఐడియాని నేను ఎలా వాడుకోగలుగుతాను దీనికి నా ఇంటర్వ్యూ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఎవర్ గోల్ యూ వాంట్, రైట్. సో ఇక్కడ మన కరెంట్ టాపిక్ ఏంది, ఇంటర్వ్యూస్ గురించి ఉంది. సో ఇంటర్వ్యూలో నేను ఇలా ఇది అమర్చుకోవచ్చు, నాకు కావాల్సింది ఎలా చేసుకోవచ్చు, ఇలా ఇలా ప్రిపేర్ కావచ్చు అనేసి ఐడియాస్ పెట్టుకోవాలన్నమాట. ఆల్వేస్ బి ఓపెన్ టు ఐడియాస్, లైక్ అందరు చెప్పింది వినాలి. అట్ సేమ్ టైమ్ యూ షుడ్ నాట్ సే దట్ ఓకే ఐ విల్ ఫాలో లైక్ హిమ్, ఐ విల్ ఫాలో లైక్ నితిన్, ఐ విల్ ఇమిటేట్ లైక్ సుధీర్ మోహన్ కృష్ణ గారు ఇలా చేస్తున్నారు, నేను కూడా అలా చేస్తాను కాదు. మీ యొక్క ఓన్ అందరు చెప్పింది వినాలి, కానీ ఎందుకంటే మీ పర్సనాలిటీ వేరే కదా. ఎవ్రీబడి హ్యాస్ దర్ ఓన్ పర్సనాలిటీ, ద వే యూ డూ థింగ్స్ ఇస్ డిఫరెంట్, రైట్. కొన్ని ఇష్టాలు వేరే ఉంటాయి, మీ స్ట్రెంగ్స్ వేరే ఉంటుంది, మీ వీక్నెస్ వేరే ఉంటుంది. సో మీది అందులోకి ఏది నచ్చిందో మీకు కావాల్సినట్టుగా మేబీ అకార్డింగ్ టు యువర్ సెల్ఫ్, యూ హ్యావ్ టు అడాప్ట్ ఇట్ అండ్ అప్లై దట్. ద సేమ్ ఐడియా విల్ బి అప్లికబుల్ టు డిఫరెంట్ పీపుల్ ఇన్ డిఫరెంట్లీ. సో దట్ యూ హ్యావ్ టు ప్రిపేర్. ఇది నేను చెప్పేది ఏంటంటే ఇట్స్ నాట్ లైక్ జస్ట్ బిఫోర్ ఇంటర్వ్యూ కాదు, వాట్ ఎవర్ యూ డూ
ఆల్వేస్ థింక్ ఇన్ దట్ ప్యాటర్న్. సో మీ మైండ్కి అది ఒక ప్రోగ్రామ్ అయిపోతుంది అనమాట, సాఫ్ట్వేర్. సో ఎప్పుడు ఇంటర్వ్యూకి అయినా కానీ ఆ సాఫ్ట్వేర్ వచ్చేస్తుంది మీకు, రైట్? ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ ఓ ఈ ఇంటర్వ్యూకి ఇలా ముందే కాదు, ఏ ఇంటర్వ్యూకైనా మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయారు. దట్ ఈస్ హౌ ఇట్ ఇస్. నౌ మీరు ఏ పని చేసినా కానీ, లైక్ ఎంత పెద్ద కంపెనీ అయినా కానీ, ఏ సాఫ్ట్వేర్ అయినా కానీ, ఆర్ లైక్ ఈవెన్ వాట్ ఎవర్ యాక్టివిటీ, ఏ పని చేసినా కానీ ఈ 4 మాత్రం చాలా, ఇట్ విల్ బీ ఫాలోయింగ్ ఇన్ దీస్ 4 యాక్టివ్ థింగ్స్. లైక్ ఫస్ట్ ఇస్ ప్లాన్, డూ, చెక్, యాక్ట్. ఓకే, సో ప్లాన్ అంటే ఏంది? మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలనుకుంటున్నాం, ఎలా చేయాలనుకుంటున్నాం, రైట్? ఒక పనిని ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, ఇవన్నీ ఇది ప్లాన్లో ఉంటుంది మనకి, రైట్? సో అది మనం ఫస్ట్ ఏది ఇంటర్వ్యూకి వెళ్తున్నాం ఫస్ట్. సో ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఓకే, దేని గురించి ఇంటర్వ్యూ ఉంది, ఓకే, ఆ ఇంటర్వ్యూ యొక్క ఆబ్జెక్ట్ ఏంటి? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాము, ఒక ఏంది పోలీస్ ఇంటర్వ్యూకి వెళ్తున్నాం అనుకుందాం, అంటే పోలీస్ జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తున్నాం. నేను గవర్నమెంట్ జాబ్ చెప్తాను ప్లస్ ప్రైవేట్ కూడా చెప్పిస్తాను, ట్రై టు టెల్ బోత్ అండ్ సీ హౌ ఇట్ గోస్. సో మీరు పోలీస్ జాబ్కి వెళ్ళారు, పోలీస్ ఇంటర్వ్యూకి వెళ్ళారు. సో ఫస్ట్ పోలీస్ ఇంటర్వ్యూలో ఏం చూస్తారు? మన ఫిజికల్ స్ట్రెంత్ ఎలా ఉంది చూస్తారు. సి, పోలీస్ అనేది ఏంటి? దే ఆర్ ప్రొటెక్టింగ్ పీపుల్, సో దే హ్యావ్ టు బీ ఫిజికలీ స్ట్రాంగ్, రైట్? సో ఫండమెంటల్ థింగ్స్. సో ఫిజికలీ స్ట్రాంగ్ అంటే ఈ ఫస్ట్ వాళ్ళు ఫిజికల్స్ చేస్తారా, లేదంటే ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ చేస్తారా? సో ఫిజికల్స్ అంటే ఎక్సర్సైజ్, కొన్ని రన్నింగ్ అవి ఉంటాయి. సో దానికి మీరు కావాల్సిన యాక్టివిటీ ఏంటి, ఓకే, రన్నింగ్ ఏముంటాయో అని అవి మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి ఫస్ట్. ఎంత టైంలో రన్ చేయాలి, దే విల్ హ్యావ్ సర్టన్ గైడ్ లైన్స్ కదా. ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి. ఓకే, ఏంటి, మీరు పోలీస్ అంటే ఓకే ఇంత స్పీడ్లో రన్ చేయాలి, ఆర్ ఇంత లేపగలగాలి, ఆర్ ఇంత ఇంత టైంలో మీరు ఇవన్నీ యాక్టివిటీస్ కంప్లీట్ చేయాలని ఫిజికల్ ఒక ఉంటుంది. సో ఆ ఫిజికల్కి మీరు అవి ప్రాక్టీస్ చేసుకోవాలి కనుక్కొని, రైట్? నెక్స్ట్ ఫిజికల్ అయిపోయినాక ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఇంటర్వ్యూలో ఏం అడగచ్చు? సో మీరు జస్ట్ జనరల్గా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏం ఐడియా లేదనుకోండి, అసలు అనుకోండి ఒక ఎవరు మీకు తెలిసిన వాళ్ళు లేరు, ఓకే, మీకు ఆ పోలీస్. సో పోలీస్ ఏం జాబ్ చేస్తాడు? వాట్ ఈస్ అ పోలీస్? ఫర్ ఎగ్జాంపుల్, if you're going a constable position, or you're going for a inspector position, whatever, right? Whatever, any position, right? So try to visualize as a constable what they do. ఆల్రెడీ మీకు తెలుసు పోలీసు వాళ్ళు ఎలా చేస్తారు, తెలుసు ఏం యాక్టివిటీ చేస్తారో. సో దాని గురించి మీరు పాయింట్స్ రాసుకోండి పోలీస్ ఏదంటే. సో మీకు ఒక ఐడియా వచ్చేస్తున్నారు, ఓకే కానిస్టేబుల్ అంటే ఇలా చేస్తారు యాక్టివిటీ, ఈ పనులు చేస్తారు. సో దీనికి సంబంధించిన క్వశ్చన్ అడగచ్చు అన్నట్టుగా ఉంటుంది అన్నమాట. అట్ సేమ్ టైమ్ ఎనీ ఇంటర్వ్యూ దే విల్ టెల్ యూ వాట్ ఈస్ ద టాపిక్స్ దే గోయింగ్ టెస్ట్, ఆర్ ఎగ్జామ్స్ కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి, అవి తీసుకొని, బుక్స్ ఉంటాయి కొన్ని, అవి తీసుకొని మీరు ఫస్టే ప్లాన్ చేసుకోవాలి. ఓకే, వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ టు ప్రిపేర్ ఫర్ దిస్ ఇంటర్వ్యూ. దట్ ఈస్ ద ప్లాన్. Right. Similarly, if you go for private interviews, any job, they will give you a job description, right? Even like police also, a job description is, sir, okay, in this job, what is the requirement? What you will be doing, what activities you will be performing, మీ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయి, మీ యొక్క ఏమంది ఉద్యోగ బాధ్యతలు ఏంటి, ఓకే, బాధ్యతలు ఏముంటాయో చెప్తారు మీరు. సో దాని ప్రకారంగా మీకు ఏమొచ్చో దాని ప్రకారంగా మీరు ప్రిపేర్. ఓకే, దీనికి ఓకే నేను ఏం చదువుకున్నాను, ఏం చేయగలుగుతాను నేను, అది మీరు ప్లాన్ చేసుకోవాలి, రైట్? అండ్ ఈ ప్లానింగ్లో ఏం చేయాలంటే మీరు మోస్ట్ ఇంపార్టెంట్ మనం రాసుకోవాలి. ప్రతిసారి చేస్తామో చదువుకుంటాం అనుకుంటాం, ఓకే నాకు గుర్తుంటుంది అనుకుంటాము, చాలా మంచి మెమరీ ఉంది అనుకుంటాం. నో, ఏదైనా మీరు పేపర్లో రాసుకోవాలి ఫస్ట్, ఓకే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ థింగ్ ఇస్ ఆన్లైన్ చూడండి ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, దానికి మీరు ఆన్సర్స్ మీరు ఆల్రెడీ రాసి పెట్టుకోండి. రాసుకున్నారు అనుకోండి, మీకు ప్రతిసారి హెల్ప్ అవుతుంది. ఇట్ నాట్ జస్ట్ వన్ టైమ్ యూ రైట్. ఫర్ ఎగ్జాంపుల్, కామన్ క్వశ్చన్స్ అని మీ గురించి చెప్పండి అంటారు. జనరల్గా ఎనీ ఐటీ ఇంటర్వ్యూస్లో కానీ ఎనీ సాఫ్ట్వేర్ ఎనీ జాబ్లో ఫస్ట్ దే వాంట్ టు నో యువర్ సెల్ఫ్, రైట్? దే వాంట్ టు నో వాట్ ఈస్ యర్ బ్యాక్గ్రౌండ్, వాట్ యు స్టడీడ్, ఆల్ దీస్ థింగ్స్. సో మీరేం చేయండి, ఒక పేపర్లో రాసి పెట్టుకోండి జనరల్గా. ఓకే, ఏం చదువుకున్నారు, ఎక్కడ చదువుకున్నారు, మీ యొక్క స్ట్రెంగ్స్ ఏంటి, మీరు ఈ కంపెనీకి ఏం కాంట్రిబ్యూట్ చేయగలుగుతారు, ఫర్ ద ఆర్గనైజేషన్ వాట్ యూ కెన్ కాంట్రిబ్యూట్, ఇది యువర్ ఓన్ స్కిల్స్ కదా. ఇది ఏ ఇంటర్వ్యూకైనా కామనే, ఎందుకంటే మీ పర్సనాలిటీ కదా అది. ఇట్ ఈస్ నాట్ ద జాబ్, ఇట్ ఈస్ యువర్ పర్సనాలిటీ, రైట్? సో యూ గో టు ఎనీ ఇంటర్వ్యూ. ఫర్ ఎగ్జాంపుల్, సంబడి ఆస్క్ మీ, ఓకే నితిన్ ప్లీజ్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అనుకుంటా. సో నేను అంటాను, ఓకే
I have done my graduation from Loyola College. I've done from for చెప్తారు. So after that I have joined a company. I worked for 2 years. Mala I go to next company. I worked for so many years. So in this company I learned about so and so అని ఇవన్నీ చెప్తాం కదా. సో అలా మీరు ఒక టెంప్లెట్ చేసుకోండి, అవి రాసుకోవాలి. మీరు పేపర్ రాసి పెట్టుకుని అనుకోండి, మీకు ఎప్పుడు ఎప్పుడు ఎవరు అడిగినా కానీ ఇలా వచ్చేస్తుంది టిప్స్లో. దట్ ఈస్ ద ప్లానింగ్ స్టేజ్. నౌ ఇంకో మీకు ఒక చిట్కా ఇస్తాను. ఏంటంటే ఎనీ ఒకటి ఇట్స్ కాల్ ఎలివేటర్ పిచ్ అంటారు దాన్ని. ఎలివేటర్ అంటే లిఫ్ట్. లిఫ్ట్లో లిఫ్ట్ లిఫ్ట్ పిచ్ అంటే ఏంటంటే, ఎలివేటర్ పిచ్ అంటే ఏంటంటే, మీరు ఊహించండి, మీరు ఒక బిల్డింగ్కి వెళ్ళారు, ఒక పెద్ద షాపింగ్ హోటల్కో లేదా ఏదో షాపింగ్ సెంటర్కి వెళ్ళారు, పెద్ద షాపింగ్ సెంటర్కి వెళ్ళారు. ఓకే, ఆ లిఫ్ట్లో మీకు ఒక పెద్ద కంపెనీ ఎంప్లాయీ, ఫర్ ఎగ్జాంపుల్ సుందర్ పిచాయ్ కనిపించారు అనుకోండి. సుందర్ పిచాయ్ అనుకోవాలి, గూగుల్ సిఇఓ సుందర్ పిచాయ్ కనిపించారు మీకు. ఓకే, సో మీ ఆ లిఫ్ట్ కింద నుంచి పైకి వెళ్తుంది ఎంతసేపు, మేబీ 30 సెకండ్స్లో 15 సెకండ్స్ ఎన్నో సెకండ్స్లో లిఫ్ట్ కింద నుంచి పైకి వెళ్తుంది. ఆ 15 సెకండ్స్లో మీ గొప్పతనం ఏంటి, వాట్ ఈస్ ద స్కిల్స్ యూ హ్యావ్, హౌ డూ యూ ప్రజెంట్ ఇట్ టు సుందర్ పిచాయ్. సుందర్ పిచాయ్కి ఎలా చెప్తారు మీరు, నితిన్ అంటే ఇది, నితిన్ అనగానే ఒక ఆయనకి ఈ ఎస్ఐపి వస్తుంది, ఎస్ఐపి ట్రైనింగ్ చేస్తాడు, ఎస్ఐపిలో ఇన్నేళ్ళు పని చేస్తాడు అని ఆయన చెప్పి ఆయనకి ఇంప్రెస్ చేయాలి మనం ఆ 15 సెకండ్స్లో. హౌ కెన్ ఇంప్రెస్ ఎనీబడి ఇన్ 15 సెకండ్స్? ఇఫ్ యూ ప్రిపేర్ దాట్, ఐ కెన్ గ్యారెంటీ యూ మీరు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా చాలా సక్సెస్ఫుల్ అవుతారు. అంటే మీ గురించి మీరు ఒక 10 వాక్యాల్లో 15 వాట్ ఎవర్ లైక్ 15 సెకండ్స్లో, అంటే ఒక 10 ఒక 15 సెకండ్స్ ఎంత అవుతుందండి, ఒక 6-7 సెంటెన్సెస్ చెప్తారు మీరు. సో ఈ 6-7 సెంటెన్స్లో మిమ్మల్ని నుంచి మీరు చెప్పాలి, నేను ఇది చదువుకున్నాను, ఇది నేను చేయగలుగుతాను, ఇది నా స్ట్రెంగ్స్, ఇది నా వీక్నెస్, వాట్ ఎవర్. ఇట్స్ కాల్ ఎలివేటర్ పిచ్ అనమాట. ఓకే, లెట్స్ డు సింపుల్ డెమాన్స్ట్రేషన్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ ఇప్పుడు అనుకుందాము, సుధీర్ ఒక పెద్ద కంపెనీ ఎంప్లాయ్, ఈజ్ అ సిఇఓ లైక్ సుందర్ పిచాయ్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను సుందర్ పిచాయ్ని కలిశాను. ఓకే, సో సుందర్ పిచాయ్ గూగుల్లో నాకు తెలుసు, సుందర్ పిచాయ్ అందరికి తెలుసు కదా. సో నేను లిఫ్ట్లో కలిశాను. సో ఇప్పుడు నేను ఆయన ఇంప్రెస్ చేయాలి 15 సెకండ్స్లో. ఎలా చెప్తాను నేను, ఏం చెప్తాను ఆయనకి, అది మీరు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ అఫ్కోర్స్ నేను ఐ డెంట్ రియలీ ప్రిపేర్ ఫర్ దిస్, బట్ any interview I go, this is my what's my key introduction, right? I will introduce to anybody, right? Let's see how it goes. Or you're all the, for example, e session lo, you're all my interviewers, right? Imagine that way, interviewers. Or I met somebody in the elevator, I'm telling them about myself. So like for example, so of course you don't have to introduce, and let's say you just hi Sundar Pichai ela unnaru, all this thing ainaka, yeah, okay, I've been working. I'll just in English చెప్తాను because my mind has been prepared in English, so I'll say in English. Please don't mind. I can't translate to Telugu. Okay, let's see. Okay. Hello, Sundar Pichai. How are you doing? I'm fine. Yeah, my name is Nitin. I've been working in Singapore last 23 years, and I've done my graduation in chemical engineering. And after that, I pursued a career into IT. I was very passionate about IT and doing SAP. And currently, I'm working in helping companies to implement the ERP software called SAP, which helps them to not only optimize their inventories and business processes, but also helps them to achieve newer revenue growth in their companies, which and also helps to drive operation efficiency as at the same time increasing their productivity, right? So I have been helping companies last 23 years in their in re-engineering their business processes, and not only that, and I've achieved in some of my projects, the companies are able to save more than 500k dollars, like which and also with my innovation, I was helping them to implement standard SAP off the shelf, off the box implementation of just reinventing and customizing a lot of things. I always promote them to use what's available so that they save a lot of money and time in implementing SAP. చూడండి, మీరు ఎప్పుడు నన్ను లేపినా అడిగినా నేను ఇలా చెప్పేస్తాను నేను ఇంటర్వ్యూ. సో అట్లీస్ట్ మీకు ఏమంది, అఫ్కోర్స్ నేను చెప్పింది మీకు అర్థం కాకపోవచ్చు, బట్ సుందర్ పిచాయ్కి ఎస్ఐపి అంటే తెలుసు, ఆయనకి ఐటీ అంటే ఏంటో తెలుసు. సో హీ నోస్ ఇస్ ఏబుల్ టు. సో నేను దీంట్లో కొన్ని పదాలు వాడాను. ఏంటి కీ థింగ్, ఆపరేషన్ ఎఫిషియన్సీ, ప్రొడక్టివిటీ. సో దట్ ఈస్ వాట్ కంపెనీస్ ఆర్ లుకింగ్ ఫర్, రైట్? యాజ్ అ సిఇఓ ఆఫ్ కంపెనీ, ఆయనకి మీరు ఏం చేసినో ఎస్ఐపి మీకు ఏమొచ్చో కాకుండా ఆయనకి ఏం హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఏ కంపెనీకి వెళ్ళినా కానీ ప్రొడక్టివిటీ ఇంక్రీస్ చేయాలి, ఆపరేషన్ ఎఫిషియన్సీ అంటే ఓకే, మీరు చేసే పనిని ఎలా ఫాస్ట్గా చేయాలి,
నేను చెప్పాను ఆయనకి, see, I was able to help people, companies to achieve operation efficiency and increase productivity. సో కొన్ని టర్మ్స్ ఉంటాయి అన్నమాట అలా అలా అలా. సో మీ కాల్స్ ఇంటర్వ్యూలో ఏం టర్మ్స్ ఉన్నాయో అది అది మీ ఆర్ సింపుల్, మీ యొక్క స్కిల్స్లో ఏమున్నాయో దట్ అది ఎదుటివానికి ఎలా హెల్ప్ అవుతుంది అనేది మీరు ఫ్రేమ్ చేసుకోవాలి, రైట్? ప్రతి వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నాం, ఎనీథింగ్ యూ డూ, రైట్? వాట్ దే విల్ సీ, హౌ యూ క్యాన్ బి హెల్ప్ఫుల్ టు మీ, అంతే కదా? సో హౌ యూ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ మీ ఈస్ వాట్ యూ హావ్ టు టెల్ దమ్. మీరు వాళ్ళకి ఎలా హెల్ప్ చేయగలుగుతారు కంపెనీ, మీ నాలెడ్జ్ ఉంది, మీరు చాలా నాలెడ్జ్ ఉంది, మీకు ఎంతో ఎంతో చదువుకున్నారు, బట్ దానివల్ల నాకేం బెనిఫిట్ అనే కదా. మీరు అనొచ్చు, ఓ నేను ఇంత చదువుకున్నా అది చేసుకున్నా, అలా కాదు, మీ చదువు మాకు ఎలా ఉపయోగం అవుతుంది, హౌ ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ మీ, అంతే కదండి. ఇప్పుడు ఇట్స్ కమర్షియల్ వరల్డ్, వెన్ దే ఆర్ పేయింగ్ యూ సమ్ మనీ ఆర్ దే గివింగ్ సమ్ రెస్పాన్సిబిలిటీ టు డూ సమ్ యాక్టివిటీ, రైట్? హౌ యూ విల్ బి యూస్ఫుల్ ఫర్ దెమ్ ఇస్ సంథింగ్ యూ హ్యావ్ టు prepare in your mind, right? And best way is to write down in a piece of paper, పేపర్ తీసుకొని మీరు రాసుకొని. మన ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే, ఓ నేను పర్ఫెక్ట్గా రాయాలి అని ఉంటుంది. నో, అది తప్పది. యూ డోంట్ హ్యావ్ టు బి పర్ఫెక్ట్ ఇన్ రైట్. అది మీ పేపర్ కదా, మీ స్టోరీ, మీకు కావాల్సిన రాసుకోండి, మీ పాయింట్స్ మీరు రాసుకోండి. ఎందుకంటే ఇప్పుడు నా స్టోరీ నేను చెప్తాను, అలా చెప్తాను నేను, అంతే కదా. ఇప్పుడు నా సుధీర్ స్టోరీ నాకు అవసరం లేదు, నా స్టోరీ నేను చెప్పుకోవాలి. సో అది చెప్పుకోనికి మీరు ఇలా అది రాసుకోండి ఫస్ట్. మీ ఇంగ్లీష్ కరెక్ట్ ఉందా లేదా, మీ సెంటెన్స్ గ్రామర్ కరెక్ట్ ఉందా లేదా, ఏం సంబంధం లేదు. ఫస్ట్ మీరు పాయింట్స్ రాసుకోండి, ఓవర్ టైం స్లోగా రిఫైన్ చేసుకోండి. ది ఫస్ట్ థింగ్ ఇస్, అండ్ if after this session, if you all can start doing this, start preparing and write down about your personality first. హౌ డు యూ ఇంట్రడ్యూస్, మిమ్మల్ని మీరు ఎలా ఇంట్రడ్యూస్ చేస్తారు, ఎలా చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నితిన్ అనగానే, ఎదుటివానికి నితిన్ అనే ఒక ఇంప్రెషన్ ఏం కావాలి, నితిన్ నితిన్ అంటే ఎస్ఏపి ఎక్స్పర్ట్, ఈయన ట్రైనర్ అని అది బ్రింగ్ అవుట్ చేయాలి. సేమ్ థింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నారు, ఇంతమంది ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ చెక్ ఎగ్జాంపుల్, రైట్? సో శ్రీనివాస్ గారు ఉన్నారు, లేదంటే ఇక్కడ విజయ్ గారు ఉన్నారు, విజయ్ ఎం గారు ఉన్నారు. సో మీ శ్రీనివాసులు అనగానే ఏం రావాలి, how you want people to see you, that is what you need to prepare in your write-up. It's called write-up. So that's all in the planning stage లో అవుతుంది. Okay, that's how సారీ it's ఫర్ ఇంటరప్టింగ్ నితిన్. yes. ఒక ఫ్రెషర్ ఎలా మనం ప్రిపేర్ అయ్యామంటే, వాట్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఫ్రెషర్ షుడ్ ఆన్సర్? మనకి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళంటే మాట్లాడగలరు. ఒక ఫ్రెషర్ ఉంటే, ఒక కాలేజ్ నుంచి బయటకు వచ్చిన అబ్బాయి, అతను ఏ విధంగా ప్రిపేర్ అవ్వచ్చు? ఐ మీన్, వాట్ కైండ్ ఆఫ్ సమ్ టిప్స్ కొన్ని ఇస్తే Correct. Yeah, Thank very you. good, actually. Very good question. Thanks, Sudhir. Yeah. So, yeah, actually, same thing. No, నేను అలా చేశాను. When I was a fresher, right, and was looking for first job, right? So yeah. So instead of telling about the knowledge, you don't have skills, right? But you learnt in the college. మీరు ఏం నేర్చుకున్నారు, మీ సబ్జెక్ట్స్ ఏం నేర్చుకున్నారు, దాని గురించి మాట్లాడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ స్టడీడ్ ఇన్ లాయల్ అకాడమీ, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ సీ, నేను కొత్త స్టూడెంట్ని, ఐ జస్ట్ ఫినిష్ మై గ్రాడ్యుయేషన్ ఇన్ లాయల్ అకాడమీలో నేను కంప్లీట్ చేశాను. సో లెట్స్ సీ వాట్ ద పిచ్ విల్ బి, రైట్? ఐమ్ జస్ట్ ట్రయింగ్ టు సే హౌ ద పిచ్ విల్ బి. ఓకే, సో దెన్ maybe this actually I did it in my first interview, when I was working in హైదరాబాద్లో, నేను హైదరాబాద్ బ్యాటరీస్ లిమిటెడ్కి వెళ్ళాను అనమాట ఇంటర్వ్యూలో. అక్కడ నాకు లక్కీగా ఏంటంటే, ఏవైతే ఇంటర్వ్యూ చేశారో ఆయన కంపెనీ డైరెక్టర్ చాలా చాలా మంచిగా, ఇప్పటికీ నాకు ఆల్మోస్ట్ ఎంత 25 years అవుతుంది నేను అక్కడ పనిచేసి వచ్చాను, ఇప్పటికీ ఆయన నాకు టచ్లో ఉన్నారు, ఆయన అంత మంచివారు. సో నేను ఇంటర్వ్యూలో నేను చెప్పాను ఆయనకి, ఓకే చూడండి, సో వెన్ ఈ ఆస్క్ మీ, కెన్ యూ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, ఆర్ మీరు ఏం చదువుకున్నారు ఏంటి చెప్పాను అంటే, సో ఇంగ్లీష్ చెప్తాను, సారీ అబౌట్ తెలుగు చెప్పలేను, ఇంగ్లీష్ చెప్తాను. Okay. Hi, sir. My name is Nitin Kumar. I've done my graduation in chemical technology. And during chemical technology, I've learned various subjects, starting from chemistry, physics, and all. But most importantly, I learned how do we, design systems? How do I design vacuum systems? How do I do mechanical engineering systems? Chemical engineering is a spread of not just mechanical, electrical, or environmental. It's a combination of all these subjects, wherein we see all the best in the world. Right now, I'm able to do mechanical engineering, I can do chemistry, I can do electronic engineering. I also learned about computer science. And then what is taught in our college is so good that we do practical approaches, not just
theoretical but also practical, and I've done a so I have done a 1 month apprenticeship in so and so company, and actually Newland Labs lo nenu I was as a actually I worked as a chemist as a production engineer there to actually hands-on experience how production runs. That's what. And what I bring to the table is the skills about how do I apply my engineering skills, chemistry, about chemistry, chemical technology, and mechanical engineering into your company. That's what I bring to the table, Raj. Right? Of course, it was a spontaneous question, but when I go, at least I prepare the subjects, what I learn and what I learn, what in the college la cheptaru, and that's how it goes. So సో ఇన్ ala జనరల్ general. ద సబ్జెక్ట్స్ అండ్ హౌ యూ, మీరు ఎలా ఆ సబ్జెక్ట్స్ ని అర్థం చేసుకున్నారు? సేమ్ సబ్జెక్ట్ బట్ దాన్ని ప్యాకేజింగ్ బాగా చేసి చెప్పాలి. Yes. And that's what. So most important, anything packaging చాలా ఇంపార్టెంట్. ఎలా ఎదుటివానికి సి ప్రతి మీ ఏ చేసినా కానీ ఎదుటివానికి ఎలా ఉపయోగం పడుతుంది నేను చేసింది, అది ఇంపార్టెంట్ చాలా. దట్స్ హౌ యు హావ్ టు సీ. మీకేమొచ్చు అది వాళ్ళకి సంబంధం లేదు, మీకు వచ్చింది వాళ్ళకి ఎలా ఉపయోగం పడుతుంది అనేది మీరు ప్రిపేర్ చేసుకోండి. దెన్ ఏ ఇంటర్వ్యూకైనా అంతే కదండి. ఇప్పుడు ప్రతి మీరు ఒకళ్ళు మీరు ఇమాజిన్ చేయండి, మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు ఒకళ్ళని. ఇంటర్వ్యూ ఎందుకు చేస్తారు? ఒక పనికి, రైట్? ఆ పనికి ఎలా పనికి వస్తుందో లేదా చూస్తారు, అంతే కదా. ఇంటర్వ్యూ అనేది ఏంది? ఈ పర్టికులర్ పనికి వచ్చే క్యాండిడేట్ నాకు పనికి వస్తారా లేదా అని చేస్తారు. సో మీరు ఏం చేయండి, యూ పుట్ అదర్ సైడ్. ఓకే, నౌ ఐఎమ్ గోయింగ్ టు ఇంటర్వ్యూ. సో ఫర్ ఎగ్జాంపుల్ సే కే శ్రీను ఈస్ గోయింగ్, మీ ఇంటర్వ్యూకి వెళ్తున్నారు కదా. సో మీరు అనుకో నేనే ఇంటర్వ్యూని, నాకు శ్రీను లాంటి ఒక అబ్బాయి కావాలి, ఓకే, మా జాబ్కి. సో ఆయనలో నేను చూస్తాను అనేది మీరు ప్లాన్ చేసుకోవాలి. ఓకే, అది దట్స్ హౌ యూ హావ్ టు డూ. నౌ see, it's a very good question. So you don't have to చెప్పినట్టు you don't have to be perfect at the first attempt. Try to do, write down, you refine over time. మీ స్టోరీని మీరు రాసుకొని దాన్ని మలుచుకోండి కావాల్సినందుకు, రైట్? నౌ వన్స్ యూ ప్లాన్, డూ, దెన్ గో ఫర్ ఇంటర్వ్యూ, రైట్? ఆర్ టేక్ యాక్షన్స్. మీరు మీరు ఏం ప్రిపేర్ కాదు అనుకుంటే అవన్నీ ప్రిపేర్ చేసి అవన్నీ చేయండి, రాసుకోవడం కానీ లేకపోతే చదువుకోవడం కానీ, అది డూ. దెన్ గో ఫర్ ద ఇంటర్వ్యూకి వెళ్ళి అటెండ్ కానీ. ఇంటర్వ్యూలో నేను మీకు చెప్తాను ఎలా చేయాలి ఇంటర్వ్యూ చేసేటప్పుడు కూడా. ఓకే, సో ఇంటర్వ్యూ చేసేటప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆ ఇంటర్వ్యూకి కావాల్సిన మీ మెటీరియల్స్ అన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే, మీ సర్టిఫికేట్స్ కానీ ఏమన్నా అన్ని నీట్గా ఆర్గనైజ్ చేసుకోవాలి. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీరు వెళ్ళి మీ డిగ్రీ సర్టిఫికేట్ ఏది అని మీరు తీసుకొని ఇట్లా చూడకుండా అట్లా కాకుండా మీరు ఫస్టే పెట్టుకోవాలి నీట్గా. 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ అలా అలా పెట్టుకున్నాను అనుకోండి, మీకే ఈజీ అయిపోతుంది కదా. సో మీరు ఏదైతే మీ డాక్యుమెంట్స్ ఉన్నాయో మీకు ఈజీగా తీసేటట్టు మీకు మీకు తెలిసేవాళ్ళు, ఓకే ఏ ఆర్డర్లో ఉన్నాయి అవి. అండ్ ప్రతిసారి అదే ఒక ఆర్డర్లో పెట్టుకున్నాను అనుకోండి, మీ మైండ్లో తెలిసిపోతుంది, ఓకే డిగ్రీ అనగా పైకి వెళ్ళి తీసేయాలి. ఆ 10th అడిగాను అనుకోండి, కింద ఉంటుంది, 3rd రోలో ఉంటుంది, తీసి పెట్టుకోవాలి అలా. సో దట్స్ హౌ యూ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ ద ఇంటర్వ్యూకి. మీరు అది వెళ్తేప్పుడు అది పెట్టుకోవాలన్నమాట. ఆఫ్ కోర్స్ ఇన్ ద ప్లాన్ స్టేజ్ ఇవన్నీ చేసుకోవచ్చు. ఐమ్ టెలింగ్ యాక్చువల్లీ హౌ డు ఎగ్జిక్యూట్ దట్. సో డూయింగ్ స్టేజ్లో ఇంటర్వ్యూకి వెళ్తారు. ఇంకోటి, ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మీరు మీ డ్రెస్సింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. దట్స్ అ ఫస్ట్ ఇంప్రెషన్, రైట్? మీ దగ్గర డజంట్ మీన్ దట్ యూ షుడ్ హ్యావ్ ద బెస్ట్ క్లోత్స్, ప్రతిసారి కొత్త చేసుకోవాలి, అదే ట్రై చేసుకోవాలా లేదా కనుక్కోవాలి. మీరు మీ ఇంటర్వ్యూకి కావాల్సినది ఏంటి డ్రెస్సింగ్ సెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ టాక్ ఫ్రమ్ ఐటీ పర్స్పెక్టివ్, రైట్? ఐటీ ఫీల్డ్లో జనరల్గా ఏంటంటే నార్మల్ చాలా మటుకి టై వేసుకోవాలంటారు. ఓకే, ఇంకా విదేశాల్లో కొన్ని కంట్రీస్లో అయితే సూట్ వేసుకొని టై ప్లస్ సూట్ అనుకుంటారు. అదే మినిమం టై ఇస్ ద ఫార్మల్ షర్ట్. ఓకే, అయినంత మట్టుకు వైట్ షర్ట్ వేసుకోండి, ఎందుకంటే ఇట్ గివ్స్ అ ప్లెజెంట్ ఫీలింగ్, రైట్? ఎటువంటి నైస్ ప్లేన్ జనరలీ ప్లేన్ కలర్స్ వేసుకోండి. డోంట్ పుట్ స్ట్రైప్స్ కాకుండా జనరల్గా టెండెన్సీ. ఇమాజిన్ చేయండి, మీరు వెళ్తున్నారు ఒక ఇంటర్వ్యూకి, వచ్చేవాడు నీట్గా ఉంటే మంచిగా అనిపిస్తా, లేకపోతే షాబీగా ఇలా గడ్డం చేసుకోకుండా లేకపోతే ఇలా ఉంటే బాగుంటుందా మీకు? ఎలా ఉంటుంది? సో యూ హ్యావ్ టు బీ ప్రిపేర్ దాట్ వే, రైట్? అఫ్ కోర్స్ ఇక్కడ మనం చాలా క్యాజువల్గా మాట్లాడుకుంటున్నాం, బట్ వెన్ యూ గో ఫర్ ఇంటర్వ్యూ యూ మస్ట్ ప్రిపేర్. ఓకే, మీ యొక్క దుస్తులు ఏం వేసుకుంటారు అవన్నీ మీరు అది కూడా ప్లాన్ చేసుకోవాలి. అయినంత మట్టుకి ఇఫ్ యూఆర్ గోయింగ్ ఫర్ ఎనీ ఐటీ కంపెనీస్ ఇంటర్వ్యూ, ట్రై టు వేర్ టై. ఓకే, నౌ ద కీ థింగ్ ఇస్, ఇఫ్ యూ డు నాట్, మీకు టై వేసుకోవడం రాదు, అది ఎప్పుడు ఎలా అదే నేను ఇంటర్వ్యూకి వెళ్ళకూడదా? కదా, అలా కాదు. మీకు ఏది కాన్ఫిడెంట్గా అనిపిస్తే, ఏ దుస్తులు వేసి కాన్ఫిడెంట్గా ఉంటే ఆ దుస్తులు వెళ్ళండి. కంపల్సరీ టై వేసుకోవాలని లేదు. ఇప్పుడు అన్లెస్ వాళ్ళు చెప్తే ఇంటర్వ్యూ చేస్తే ఓకే
ప్లీజ్ కమ్ విత్ టై టు ఇంటర్వ్యూ అనుకోండి, కంపల్సరీ వేసుకోవాలి. లేదు వాళ్ళు ఏం చెప్పలేదు అంటే మీరు జనరల్గా మీరు టై వేసుకొని వెళ్తే మీకు మంచిగా ఉంటుంది. ఒకవేళ లేదు నాకు నితిన్ నాకు అసలు టై వేసుకోవడం రాదు, నాకు టై వేసుకున్నా నాకు మీరు చెప్పడం రాకపోవచ్చు, లేకపోతే సి కొత్త మీరు ఆ ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఇంటర్వ్యూ ఉందనుకోండి, ఇవాళ టై వేసుకోవడం ప్రాక్టీస్ చేయవద్దు, దట్ ఈస్ రాంగ్. డోంట్ డూ దాట్. విచ్ ఎవర్ యు ఆర్ కంఫర్టబుల్. ఒకవేళ మీరు షర్ట్ వేసుకొని కంఫర్టబుల్ అనుకోండి, అది వేసుకొని వెళ్ళండి. నీట్గా అయర్న్ చేసుకోండి. షర్ట్ వేసుకున్నా కానీ నీట్గా అయర్న్ చేసుకోండి. దుస్తులు నీట్గా అనిపిస్తుంది. వెన్ యూ లుక్ నైస్, యూ ఫీల్ నైస్, అదర్ పీపుల్ అది అట్లా అనిపిస్తుంది మీకు. జాబ్ చేయాలనే వాళ్ళు ఎలా వస్తారు, మీరు జాబ్కి నీట్గా వచ్చి పని చేస్తే వాళ్ళు మంచిగా అనిపిస్తుంది. ఒక్కసారి ఇంటర్వ్యూ అయిపోయాక నువ్వు ఓవర్ పట్టించుకోరు మీరు ఎలా వస్తున్నా అనేసి. ఓకే, బట్ అట్ ది ఇంటర్వ్యూ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు జస్ట్ లాగా ఓకే, నేను జస్ట్ ఒక మేబీ ఒక ఒక గమ్మత్తుగా చెప్పాలి అంటే, మీరు పెళ్లి చూపులు వెళ్తారు అనుకోండి. పెళ్లి చూపుకి ఎలా వెళ్తారు మీరు? మీరు ఒక అమ్మాయి చూస్తానికి వెళ్తారో ఆ అబ్బాయి చూస్తానికి వెళ్తారు అనుకోండి, మీరు బెస్ట్ బాగా చాలా మంచి కనిపించాలి, హ్యాండ్సమ్గా ఆర్ బ్యూటిఫుల్ కనిపించాలని వేసుకుంటారు కదా. ఇంటర్వ్యూ అలానే. ఓకే, అట్ ద సేమ్ టైమ్ వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ విచ్ ఎవర్ యు ఆర్ కంఫర్టబుల్ అండ్ యు ఫీల్ కాన్ఫిడెంట్, అప్పుడు కనిపిస్తుంది. సో నాకు ఇప్పటికీ యాక్చువల్లీ ఒక 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 ఇట్స్ లైక్ వాట్ సే ఒక అటాచ్మెంట్ కానీ మేబీ ఇట్స్ సైకలాజికల్ థింగ్. అరే నేను వైట్ షర్ట్ వేసుకుంటే నాకు బాగా చేస్తాను, ఎల్లో షర్ట్ వేసుకుంటా, అలా మీకు ఉందనుకో, నమ్మకాలు ఉందనుకోండి, అది పెట్టుకోండి, ఓకే తప్పేం లేదు అందులో. మీరు ఎదురు చెప్పే అవసరం లేదు, అరే మీరు అలా పెట్టుకో. యాజ్ లాంగ్ as there's no rules for the interview, you bear your బెస్ట్ డ్రెస్ కానీ ఏ షర్ట్ ఏది వాట్ ఎవర్, నాకు జస్ట్ షర్ట్ కానీ లేడీస్ ఏదైనా మీ మీ యొక్క డ్రెస్ ఏదో ఉందో కంఫర్టబుల్ నీట్గా అయర్న్ చేసుకొని. నేను ప్రతిసారి కొత్తది వేసుకొని అలా లేదు, మీకు కొత్తది ఉంటే చాలా మంచిది. అదర్వైజ్ వాట్ ఎవర్ యూ హ్యావ్. సి అక్కడ వాళ్ళు మీ దుస్తుల్ని చూసి జాబ్ ఇవ్వట్లేదు. దుస్తులు ఇంపార్టెంట్ కాదు. You get the point. It is not important to have the best dress, but it is one of the important factor. It is not the factor, but a first impression మీకు ఇస్తుంది. ఓకేనా? మీరు లేదండి నా లేదు ఇట్లా వేసుకోలేను అనుకోండి, ఉన్నదాన్ని మంచి అయర్న్ చేసుకొని వచ్చి నవడేస్ అయర్నింగ్ ఇస్ నాట్ అ బిగ్ డీల్, రైట్? సో మీరు మంచి ప్రెస్ చేసుకొని నీట్గా వెళ్తే మీకే కాన్ఫిడెన్స్ వస్తుంది. మీరు కూర్చోడ ఇంటర్వ్యూకి, ఇంకోటి ఇంటర్వ్యూకి ఆల్వేస్ టైం కన్నా ముందే వెళ్ళాలి. వాళ్ళు చెప్పిన టైంకి అట్లీస్ట్ ఒక 10 నిమిషాల ముందు 15 నిమిషాల ముందు మీరు ఇంటర్వ్యూకి వెళ్ళి అక్కడ ఆ ఎన్విరాన్మెంట్కి మీరు యూ హ్యావ్ టు బికమ్ కంఫర్టబుల్. బిగ్గెస్ట్ ప్రాబ్లం ఎప్పుడు వస్తుందంటే, అరే కొత్త జాగా నాకు ఎలా, వాళ్ళు ఏమనుకుంటారు, ఇక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఎలా చూస్తారు. మీకు తొందరగా వెళ్ళాలనుకోండి, మీకు టైం ఉంటుంది, అట్ సేమ్ టైం మీరు అక్కడ ఏముంటాయి అని మీరు అన్ని స్కాన్ చేసుకోవాలి. దట్స్ హౌ యూ డూ ఇంటర్వ్యూ, రైట్? సో యూ డోంట్ గో అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ ఎనీథింగ్ యూ గో అండ్ ప్రిపేర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నారు అనుకోండి, మీకు ఆల్రెడీ వస్తే మీరు చాలా బాగా ఆడేస్తారు, రైట్? బట్ మీరు ఆడేటప్పుడు కాకుండా అందుకే అంతకు ముందే ప్రాక్టీస్ చేస్తారు అనుకోండి. మీరు కొత్త చోటుకి వెళ్ళారు, కొత్త చోటుకి వెళ్ళినప్పుడు జనాలతో ఎలా ఇంటరాక్ట్ అవుతారు అది మీరు ప్రాక్టీస్ చేసుకోండి. అది మీ మైండ్లో ఆల్రెడీ ప్రిపేర్ అయ్యాయి అనుకోండి, మీకు ఏమవుతుందంటే ఓకే ఏ చోటుకి వెళ్ళా అని చాలా ఈజీగా. ఇప్పుడు నాకు చూడండి, నేను ఇన్ని పనిచేస్తాను, ఇప్పటికీ నా తోటి వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ మా ఫ్రెండ్స్ కానీ మా కొలీగ్స్ కానీ ఉన్నారు వీ హ్యావ్ సిమిలర్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వాట్ దే హ్యావ్. దే హెసిటేట్ టు టాక్ టు టాప్ మేనేజ్మెంట్, కంపేర్ టాప్ మేనేజ్మెంట్. అదే వాళ్ళు ఏమనుకుంటారో ఒక భయం ఉంటుంది. నాకు ఆ భయం లేదు, ఆ భయం పోయింది నాకు. నేను లేదని చెప్పలేదు, నాకు ఉండే, బట్ నాకు పోయింది. ఎలా పోయింది? ఐ ఓవర్కమ్ బై హౌ? బై లిసనింగ్ టు సమ్ థింగ్స్ అండ్ ఇంప్రూవింగ్ స్మాల్ స్మాల్ స్టెప్స్. కొత్త వాళ్ళు కలిసినప్పుడు హలో ఇలా ఉన్నారు మాట్లాడతాం. సో మనం ఏం చేస్తాము, కొత్త వాళ్ళు కలవంగానే, కొత్త వాళ్ళు కనిపించగానే మనం వాళ్ళ దగ్గర అప్రోచ్ కాము, ఎందుకంటే వాళ్ళు ఏమంటారో తెలియదు మనకి అన్నట్టు. యూఆర్ ఆల్వేస్ ఫియర్. సో వెన్ యూ సీ సంబడి న్యూ, అప్రోచ్ దెమ్, టాక్ టు దెమ్, లెర్న్, అలా ఉంటుంది. సో అది మీరు ప్రాక్టీస్ చేయాలి. దెన్ మీకు ఏమవుతుందంటే ఎప్పుడు ఎవరు కలిసినా కానీ అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, మైండ్కి ప్రోగ్రెస్ అయిపోతుంది. నేను మీకు సింపుల్ ఎగ్జాంపుల్ కాదు, మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తాను, ఒక విచ్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్. నేను నార్మల్ ట్రావెల్ చేస్తున్నాను, నేను వియట్నాంకి వెళ్ళాను. ఓకే, వియట్నాం ఒక కంట్రీ, ఇట్స్ లైక్ డెవలపింగ్ కంట్రీ, ఇక్కడ ఏషియాలో ఉంది వియట్నాం అనే కంట్రీ ఉంది. అక్కడ నేను వెళ్ళినప్పుడు వీకెండ్లో నార్మల్ ప్రాజెక్ట్స్ అప్పుడు మేము వీకెండ్ టైం ఉంటే అటు వెళ్దామన్నమాట. అక్కడ ఇప్పుడు ట్యాంక్ బండ్ ఎలా ఉంది, ట్యాంక్ బండ్ అక్కడ కొన్ని హ్యాబిట్స్ రోడ్ ఉంటుంది కదా, అక్కడ అందరు జనాలు వస్తారు వీకెండ్లో వచ్చి, అలా ఏదో సమ్ షాపింగ్ అని ఎలా ఉంటుంది. సో అలా 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 ఒక ప్లేస్ అన్నమాట, వియట్నాంలో ఒక ప్లేస్ ఉంది. సో అక్కడ ఏంటంటే అన్ని గేమ్స్ అలా, జనరల్లీ జనాలు వస్తారు, వాళ్ళు షాపింగ్, టూరిస్ట్ వస్తారు, ఆడుకుంటారు, ఏదైనా షాపింగ్ చేసుకొని అలా ఉందన్నమాట. సో అక్కడ ఏంటంటే నాకు ఒకటి చాలా బాగా తట్టింది. ఒక అబ్బాయి దగ్గరకు వచ్చాడు,
కాలేజ్ అబ్బాయి, కాలేజ్ అంటే సమ్ స్కూల్ చదువుతున్నాడు. వచ్చేసి ఆయన దగ్గరకు వచ్చేసి యాక్చువల్లీ ఆయనకి ఇంగ్లీష్ రాదు అంత. ఓకే, ఆయన వియట్నామీస్ నేర్చుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందామని తెలుగు అండి, ఒకళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ మీలో ఒకళ్ళు వచ్చారు, okay, తెలుగు తెలుగు మాట్లాడతారు, ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారు. సో ఆ అబ్బాయి ఇక్కడ ఇంగ్లీష్ క్లాస్ అటెండ్ అవుతున్నమాట. సో ఇంగ్లీష్ నేర్చుకోవాలి ఆయన అని దగ్గరకు వచ్చేసి, ఆయనకు తెలుసు నాకు అంటే ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చారంటే కంపల్సరీ ఇంగ్లీష్ వస్తుందని తెలుసు. దానికి వచ్చేసి నాతో ఇంగ్లీష్లో మాట్లాడావా అండ్ అఫ్ కోర్స్ ఆయన వియట్నాం చెప్తున్నారు, వచ్చిన లాంగ్వేజ్లో కెన్ యూ ప్లీజ్ ఐ వాంట్ టు టాక్ ఇంగ్లీష్, ఆయనకు వచ్చిన లాంగ్వేజ్లో ఐ వాంట్ టు టాక్ ఇన్ ఇంగ్లీష్ విత్ యూ, క్లాస్ ప్లీజ్ టెల్ మీ సంథింగ్ ఆర్ కెన్ యూ టీచ్ మీ. వియట్నామీస్ చెప్తున్నారు అంటే ఇంగ్లీష్ కొద్దిగా బ్రోకెన్ ఇంగ్లీష్లో, ఓ ఐ లెర్నింగ్ ఇంగ్లీష్, ఓకే, క్యాన్ ఐ టాక్ టు లర్న్ విత్ యూ అనేసి. ఇంకా లక్కీగా ఏంటంటే మా కొలీగ్ ఒక ఆమె ఉండే, షీ నోస్ ఇంగ్లీష్ అండ్ వియట్నామీస్. సో ఆయన వియట్నామీస్ చెప్పారు ఆమెకి, అరే నేను స్టూడెంట్ని, మేము ఇంగ్లీష్ నేర్చుకుందాం అనుకున్నాము, అదే వచ్చిన వాళ్ళతో మాట్లాడుతున్నాను. సో వాళ్ళు చూడండి, వాళ్ళ తప్పన చూడండి, వాళ్ళు వచ్చిన వాళ్ళతో ఇంగ్లీష్లో మాట్లాడి ఇంగ్లీష్ నేర్చుకుందామనే వాళ్ళకి ఒక ఇది తపన, ప్యాషన్. ప్యాషన్ ఏమంటారు, మేబీ ఐ డోంట్ నో వాట్స్ కరెక్ట్ వర్డ్ ఇన్ తెలుగు ఫర్ ప్యాషన్, బట్ ఐ థింక్ వ్యసన్ అంటారా, ఇట్స్ ప్యాషన్, రైట్? సో విచ్ యూ వాంట్ టు డూ. చాలా నేను నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి పట్టుదలతోనే వచ్చిన వాళ్ళతోనే వచ్చిన ఆపర్చునిటీస్ వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. చూడండి, సో వాళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ వచ్చి అరే నేను మాట్లాడడం లేదంగా, కొత్త వాళ్ళు నాకు ఎవరో తెలియదు వచ్చారు, ఇంగ్లీష్లో అప్రోచ్ అయ్యారు. సో ఐ గేమ్ సమ్ వర్డ్, కొన్ని ఆయనకి ఇంగ్లీష్ వర్డ్స్ ఇచ్చాను, కొన్ని ఇలా చేయాలనేసి. ఇంకా చూడండి వాళ్ళ ఫార్చునేట్, నేను ఇలా కాదు ఇలా నేర్చుకోవాలి మీరు అని చెప్పాను. సో దే ఐ బికమ్ వెరీ హ్యాపీ. సో నేను ఏం చేశాను, దే ఆర్ వెరీ ఇట్స్ విన్ విన్ సిచ్యువేషన్. వాళ్ళకి బెనిఫిట్ ఉంది, అరే సో దే కెన్ స్పీక్ సమ్ ఇంగ్లీష్ అని కొత్త కొత్త నేర్చుకున్నారు. అట్ సేమ్ టైం వాళ్ళకి ఒక టిప్స్ ఇచ్చాను, ఏమి ఇచ్చా అంటే, ఓకే మీరు ఇలానే కోర్స్ మాట్లాడు, వెరీ గుడ్ వాట్ యూర్ థింకింగ్, సేమ్ టైం టేక్ ఎ న్యూస్ పేపర్, రీడ్ దట్ న్యూస్ పేపర్, యూ మే నాట్ అండర్స్టాండ్ ఆల్ న్యూస్ పేపర్ తీసుకోవాలి, అందులో కొన్ని వర్డ్స్ వస్తాయి కదా మీకు, ప్రతిసారి ఒక కొత్త కొత్త వర్డ్ నేర్చుకుంటారు అనమాట మీరు. సో దట్స్ హౌ యూ ప్రాక్టీస్. సో యూ యూజ్ యువర్ ఓన్ ఐడియాస్, హౌ టు లెర్న్ న్యూ థింగ్స్, స్కిల్స్, హౌ టు ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్. అది దట్ ఈస్ ద థింగ్ హౌ యూ డూ అనమాట. ఇవన్నీ డూలు వస్తుంది. సేమ్ థింగ్ వెన్ యూ గో ఫర్ ఇంటర్వ్యూ, మీరు ఇంటర్వ్యూ వెళ్తున్నట్టు ఇమాజిన్ చేయండి, మీ మైండ్ని ప్రిపేర్ చేయాలి. ఓకే ఇంటర్వ్యూలో ఏముంటుంది, ఒక ఆఫీస్ ఉంటుంది, ఫస్ట్ వెళ్ళి మీ అప్లికేషన్ ఫామ్ ఇవ్వాలి వాళ్ళకి, ఆ అప్లికేషన్ ఫామ్ ఇచ్చినాక వాళ్ళు ఏమో చెప్తారు, ఇది ఫిల్అప్ చేయండి లేదంటే చెప్తారు. సో మీరు మెంటల్లీ మీరు ఇమాజిన్ చేస్తున్నారు, ఓ ఏం స్టెప్స్ అవుతాయి నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్. సో మీ మైండ్కి ఏమవుతుంది, ఇంతే కదా ఇది అనిపిస్తుంది. మనకేంటంటే కొత్త చోటుకి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ఏం అడుగుతారో ఏదో అని ఆ భయమే ఉంటుంది, దానివల్ల మన సగం ఉన్నదంతా పోతుంది మైండ్లో, అవునా కదా? టెక్నికల్ రైట్, వాట్ ఎవర్ రైట్. వాట్ ఎవర్ మన భయం వల్ల మన నాలెడ్జ్ అంతా కవర్ అయిపోతుంది మన మైండ్లో. ఓకే నేను భయాన్ని అడ్రస్ చేయాలా లేక నాలెడ్జ్ కవర్ చేయాలా, మైండ్ తెలియదు కదా ఎటు పోతుందో. సో మీరేం చేస్తున్నారంటే, యు ఆర్ ట్రయింగ్ టు అడ్రస్ సర్టన్ ఫియర్స్ వాట్ ఆర్ గోయింగ్ టు కమ్. ఎప్పుడు వచ్చినా నేను ఎనీ టైమ్ వెన్ యూర్ గోయింగ్ టు అ న్యూ ప్లేస్, యూ డు నాట్ నో వాట్ విల్ డూ, యూ యూజ్ అ జీపీఎస్, రైట్? సో యూజింగ్ జీపీఎస్ విల్ గైడ్ యూ. నో ఫర్ ఎగ్జాంపుల్ జీపీఎస్ లేదనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, మీరు ఒక కొత్త ఊరికి వెళ్ళాలి, మీ పక్క ఊరికి వెళ్తున్నారు, మీ దగ్గర మొబైల్ ఫోన్ లేదు, ఓకే మీరు మొబైల్ ఫోన్ లేదు, మీరు అప్పుడు ఏం చేస్తారు, కొత్త చోటుకి వెళ్ళాలి, ఎవరు చేస్తారు, అక్కడ ఎవరు కనిపిస్తే వాళ్ళు అడుగుతారు కదా, అరే నేను ఇక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అని అడుగుతారు, అవునా కదా? అట్ సేమ్ టైం మీరు వెళ్ళే ముందు, అరే నేను ఆ కొత్త చోటు వెళ్తున్నా, ఎటువంటి చోటు అది, అది ఫారెస్టా, అది విలేజా, సిటీయా ఏంటి అని మీరు మీకు ఒక అవగాహన ఉంటుంది, ఒక ఐడియా ఉంటుంది కదా. సో ఆ ఐడియా పెట్టుకోవాలి మీరు. పెట్టుకొని ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీరు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫారెస్ట్కి వెళ్తున్నారు అనుకోండి. సో ఫారెస్ట్లో మీకు ఏమేమి ఉంటాయి, ఫారెస్ట్లో యూ విల్ బి ఎన్కౌంటరింగ్ వైల్డ్ యానిమల్స్, రైట్? విల్ బి ఎన్కౌంటరింగ్. సో మీరు అప్పుడు యానిమల్స్ వస్తే ఏం చేయాలి అని మీరు ప్రిపేర్ అవుతారు మైండ్లో. సేమ్ థింగ్ ఇంటర్వ్యూస్కి వెళ్ళేటప్పుడు ఇంటర్వ్యూలో వాళ్ళు ఏం అడగగలుగుతారు అని దాన్ని మీరు అలా రాసి పెట్టుకుంటే ఏ ఇంటర్వ్యూకి అయినా కానీ మీకు చాలా ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏమంటాను, మీ చదువు ఏదవుతుందో చాలా ఇంపార్టెంట్, అది మీరు నేర్చుకోవాలి. దట్ ఈస్ ద గివెన్ థింగ్. యూ కెనాట్ సే దట్ ఓకే ఐ హావ్ డన్ 10th క్లాస్, ఐ హావ్ డన్ డిగ్రీ అండ్ ఐఎమ్ స్టిల్ లెర్నింగ్, ఐ డు నాట్ నో, ఐ డోంట్ రిమెంబర్ అంటే నో నో. మీరు ఏం నేర్చుకున్నారు ప్లీజ్ 100% అవసరం లేదు, డోంట్ హ్యావ్ టు రిమెంబర్ 100% ఆఫ్ వాట్ యూ డిడ్. అట్లీస్ట్ ద కీ థింగ్స్ వాట్ యూ లర్న్. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను ఐ డిడ్ కెమికల్ టెక్నాలజీ అనుకో, కెమికల్ టెక్నాలజీ మెయిన్ సబ్జెక్ట్స్ ఏముండే, రైట్? ఆ మెయిన్ సబ్జెక్ట్స్లో రాసుకొని దానివల్ల ఆ కంపెనీకి ఏం బెనిఫిట్ ఆర్ ఆ పర్టికులర్
సంస్థకి ఏంది వాళ్ళు చూస్తారు, మీరు చేసిన నాలెడ్జ్ ఎలా ఉపయోగపడుతుందో దాన్ని మీరు బయటకు తేవాలి. అండ్ ఇంకోటండి, ఇన్ టుడేస్ వరల్డ్ నోబడీ హ్యాస్ అ టైమ్ టు సే హో నితిన్ ఇస్ వెరీ గుడ్, ఐ నీడ్ టు గ్రూమ్ హిమ్, ఆయనకి చెప్పాలి నేను. ఫర్ ఎగ్జాంపుల్ మదన్ గారు చాలా చాలా మంచి, చాలా నాలెడ్జ్ ఉంది ఆయనకి, నేను ఆయనకి హెల్ప్ చేయాలి అనేసి ఎవరికి ఉండదు. ఎందుకంటే అంత టైం ఎవరికి లేదు, అండ్ ఆ ఓపిక కూడా ఎవరికి లేదు. పాతకాలం ఎలా ఉంటాయంటే వాళ్ళు మేనేజర్ చాలా వీళ్ళు చాలా బాగా పనిచేస్తుంది, వీళ్ళని మన పైకి తీసుకురావాలని ఉంటుంది. ఇప్పుడు అలా ఈ కాలంలో అలా లేదు, ఎందుకంటే ఎవరిది వాళ్ళే చూసుకుంటాం, రైట్? అట్ సేమ్ టైమ్ యూ నీడ్ టు మార్కెట్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు మీరు మార్కెట్ చేసుకోవాలి. మీరు మీ వల్ల కంపెనీకి ఏం బెనిఫిట్ అవుతుందో అనేసి వీ హ్యావ్ టు మార్కెట్. లైక్ చెప్పి ఎలివేటర్ పిచ్ ఇచ్చాను కదా, సో మీరు తీసుకుంటే వాళ్ళ బెనిఫిట్ ఏంటి కంపెనీకి, అది మీరు ఆల్వేస్ మార్కెట్ చేసుకుంటాను చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను చూడండి, ఈ సెషన్ గురించి. ఇఫ్ ఐ హావ్ నాట్ షోన్ యూ ద స్లైడ్ of what I have done, achieve, right? Now I've done so many presentations about certain things. No? So students చెప్పాను నేను చేశాను. See, as I'm doing something, I'm also preparing for next events, right? వెళ్ళాను, ఈవెంట్ చేశాను, ఫోటో తీసుకోవాలి. సో ఇంత ఫోటో ఎందుకు తీసుకున్నాను నేను? సో దట్ ఐ కెన్ షో పీపుల్ దట్ ఐ హావ్ డన్ దిస్, దే ఆల్సో గెట్ ఐడియా అబౌట్ దట్. సో వాట్ ఎవర్ యూ డూ, రైట్, మీ యొక్క యాక్షన్ ఏం చేస్తారో దానివల్ల మీకు నెక్స్ట్ దానికి ఉపయోగం కావాలి, రైట్? సో మీరు ఏం చేస్తారు, ఓకే ఈ ఇంటర్వ్యూకి వెళ్ళారు, ఇక్కడ ఇలా చేశారు, చేసినాక ఆ ఇంటర్వ్యూలో ఏది మంచిగా అయింది, ఏది చెడు అయింది, ఏది హెల్ప్ఫుల్ అయింది, ఏది హెల్ప్ఫుల్ కాలేదు, దట్ ఈస్ వాట్ ఈస్ చెక్. మీరు చెక్ చేసుకోవాలన్నమాట. ఓ, ఈ ఇంటర్వ్యూలో నేను ఇలా చేశాను, ఇలా చేస్తే ఆయనకి నచ్చింది, ఇలా చేసినా వాళ్ళు నచ్చలేదు, ఆర్ మేబీ ఈ క్వశ్చన్ అడిగారు, ఈ క్వశ్చన్ సమాధానం ఇవ్వలేకపోయాను, అవన్నీ మీరు ఇంటర్వ్యూ అయిపోయాక రాసుకోవాలి. సో ఇంటర్వ్యూ మంచి చేసినా కానీ మంచి చేయకున్నా కానీ బోత్ టైమ్స్ డూ ద చెక్ యాక్టివిటీ. వాట్ వెంట్ వెల్? యా, సారీ, టైం. Yeah, I think Yes, Mohan a question. Krishna garu Yeah, wants to ask something. yeah, please. Mohan Krishna నితిన్ garu, నితిన్ గారు, సారీ ఫర్ No ఇంటరప్ట్. problem, చెప్పండి. యాక్చువల్ గా నాకు ఒక డౌట్, మీరు ఐటీలో 25 years ప్రొఫెషనల్ కాబట్టి అడుగుతున్నాను, వేరే అనుకోకండి. పర్లేదు. అయితే యాక్చువల్ గా కామన్ గా స్టూడెంట్స్ కి ఎదురయ్యే సమస్య ఏంటంటే, యూత్ కి ఎదురయ్యే సమస్య ఏంటంటే, వాళ్ళు చదువుకున్న చదువు ఒకటి, అంటే బీటెక్, ఎంబీఏ, వాట్ ఎవర్, డిగ్రీ, పీజీ ఏది చేసినప్పటికీ వాళ్ళు ఏదో ఒక జాబ్ చేస్తారు, దాంట్లో గ్రోత్ ఉండదు. ఒక 2 years, 3 years, 5 years వర్క్ చేసిన తర్వాత రియలైజ్ అవుతారు, ఐటీ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇటు సైడ్ మాత్రమే ఇన్కమ్ సోర్సెస్ బాగుంటుంది, లైఫ్ సెటిల్ అవుతుంది, వాల్యూ ఉంటుంది, రెస్పెక్ట్ ఉంటుంది. ఇట్లాంటి ఐడియాలజీ కామన్ గా యూత్ కు ఉంటుంది. వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే మ్యారేజ్ కూడా ప్రియారిటీ ఉంటుంది కదా. సో వన్ ఆఫ్ ద రీజన్ కింద వారు ఒక 3 years తర్వాత, 4 years తర్వాత ఏదో ఒక జాబ్ చేసేసి మళ్ళీ ఐటీలోకి రావాలని చెప్పేసి కోచింగ్ తీసుకుని వస్తున్నారు బయట ప్రైవేట్ గా. అయితే ఇక్కడ ఏమవుతుంది అంటే, ప్రెషర్ కాదు వీళ్ళు, ప్రెషర్ కాదు, ప్రెషర్ జాబ్స్ వీళ్ళకి రావు. ఇంకొకటి ఏంటంటే సీనియారిటీ లేదు, సీనియారిటీ జాబ్స్ రావు. దే వాట్ టు డూ. యాక్చువల్లీ మోహన్ కృష్ణ గారు, చాలా గుడ్ క్వశ్చన్ అండి. అండ్ ఐ హావ్ వెంట్ త్రూ ద సేమ్ ఎక్స్పీరియన్స్. ఓకే, నేను కానీ సుధీర్ కానీ వీఆర్ యాక్చువల్లీ కాలేజ్ మేట్స్. మై ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఈస్ కెమికల్ ఇంజనీరింగ్. నేను జాబ్ చేసేది ఇప్పుడు ఎస్ఏపి ఐటీలో చేస్తున్నాను. ఓకే, సో మీరు దాన్ని బట్టి you can estimate what can think. So same thing, I had same problem. Like initially I did chemical technology చేశాను, I was working as a operations లో పనిచేసాము, in హైదరాబాద్ లో నేను మంచి జాబ్ చేశాను, like I was doing engineering. And then సింగపూర్ వచ్చాను, సింగపూర్లో we were doing operations, హార్డ్కోర్ ఆపరేషన్స్. యాక్చువల్లీ సింగపూర్లో మనకు డబ్బులు ఎక్కువ వస్తున్నాయి, బట్ చేసే ఫ్యాక్టరీలో వర్క్, మేము we were doing ఫ్యాక్టరీలో వర్క్. దెన్ I సారీ, ఏంది ఇంత కష్టపడి చేస్తున్నాము, ఐటీ వాళ్ళు 8 గంటలు పని చేస్తున్నారు, గంటలు డబ్బులు ఎక్కువ వస్తున్నాయి. లైక్ ఇప్పుడు నేను చేసేది 8 గంటలే, వాళ్ళు చేసేది 8 గంటలే, డబ్బులు ఎందుకు ఎక్కువ వస్తున్నాయి అని, స్కిల్స్ ఉంది కదా అని. సో దెన్ ఐ వెంట్ టు లెర్న్ ఎస్ఏపి. నేను ఎస్ఏపి నేర్చుకున్నాను. ఓకే, ఇన్స్టిట్యూట్ నేర్చుకున్నాక మీరు నమ్మరు, నాకు ఎస్ఏపి స్క్రీన్ ఇస్తే ఏం రాదు. నేను ఇన్స్టిట్యూట్ నేర్చుకున్నాను ఎస్ఏపి మొత్తం, మరి వాళ్ళు ఎలా చేయాలని చెప్పారు. కంపెనీలో మా కంపెనీ అక్కడ పనిచేస్తున్న కంపెనీలో ఎస్ఏపి ఇస్తే అక్కడ ఏం చేయాలో తెలియదు కదా. సో నేనేం చేశాను అప్పుడు, ఇలా కాదు అనేసి నేను ఏం నేర్చుకున్నాను. Okay, what did I learn in SAP, right? Whatever I learned, any IT skill, for example, anything what you learned, right? You don't have experience, right? Nobody gets experience directly. So what I did is, for example, if you're already in job, మీరు అనుకుందామండి, మీరు ఒక
కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. ఓకే, విచ్ యాక్చువల్లీ ఐ ఆల్సో డిడ్, రైట్. ఐ వాస్ వర్కింగ్ ఇన్ కెమికల్ ఇండస్ట్రీ యాజ్ అ ఆపరేషన్ కోఆర్డినేటర్ పనిచేస్తున్నాను నేను. సో నేను చేసేటప్పుడు ఏం చేస్తున్నా అంటే, ఓకే, నేను నాకు ఖాళీ టైం ఉంటుంది ఆఫీస్లో, బ్రేక్ టైమో లేకపోతే ఈవినింగ్ టైమో ఆఫీస్ అయిపోయినాక నేను ఏం చేస్తాను అంటే, ఓకే, నేను ఏం పని చేస్తున్నాను, నేను నా పని ఏంటి, ఓకే, ప్లానింగ్ చేయాలి ఆపరేషన్స్లో, మ్యానుఫ్యాక్చరింగ్ కోసము నేను డైలీ వర్కర్స్కి ఏం పని చేయాలో చెప్పాలి. ఓకే, మరి మెటీరియల్ ఎలా వస్తుందో, వాట్ ఎవర్ ఐఎమ్ లెర్నింగ్, రైట్, వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్ మై యాక్టివిటీ, ఇది నేను ఎస్ఏబిలో చేస్తే ఇలా చేస్తారు, ఏం చేయొచ్చు, నేను నేర్చుకున్నాను. ఓకే, దీని ఫస్ట్ అన్న కొన్ని టెక్నికల్స్ చెప్తాను. ఓ, వాళ్ళు ఏం చేస్తారంటే ఫిజికల్గా వాళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ ప్రొడక్షన్ ప్లాన్ అంటారు, ప్రొడక్షన్ ప్లాన్ ఉంటుంది. ఆ ప్రొడక్షన్ ప్లాన్ని చాలా మంది వెళ్ళి వాళ్ళకి చెప్పి వాళ్ళు చేయించాలి వాళ్ళతో. వాళ్ళు చేయించినాక ఆ ప్రొడక్షన్ అయిపోయినాక దాన్ని సిస్టంలో రిజిస్టర్ చేస్తారన్నమాట. దట్ ఈస్ ఎగ్జిక్యూషన్ అంటారు. సో నేను ఎస్ఏపీలో నేర్చుకున్నాను, ఎస్ఏపీలో ప్రొడక్షన్ స్కేలింగ్ అంటే ఎలా చేస్తారు, ఏం స్క్రీన్స్ ఉంటాయి, ఏం చేసుకుంటారు, అలా నేను విజువలైజ్ చేశాను. దెన్ ఇప్పటికి నా నోట్స్ ఉన్నాయి, నేను రాసుకున్నాను అనమాట. ఓకే, ఈ ప్రాసెస్ని ఎస్ఏపీలో చేస్తే ఎలా ఉంటుంది అనేసి. సో ఐఎమ్ విజువలైజింగ్, ఐఎమ్ వర్కింగ్ ఇన్ ఎస్ఏపీ. నాకు ఎక్స్పీరియన్స్ లేదు, బట్ నేను ఇది నాకు తెలిసిన దాంట్లో ఇది నా పని ఏదో దీన్ని నేను ఎస్ఏపీలో చేస్తే ఏం చేస్తాను, ఏమేమి వాడతాను నేను అనేది ఒక మైండ్లో ప్రిపేర్ చేసి రాసుకొని పెట్టుకున్నాను నేను. సో ఐ నో వాట్ ఆర్ ద స్క్రీన్స్ ఆర్ వాట్ ఆర్ ద ట్రాన్సాక్షన్స్, ఐటీలో ఏం చేస్తే ఏం ప్రోగ్రామ్స్ వాడతారు అనేది నాకు తెలిసిన దాన్ని నేను ఎస్ఏపీలోకి మార్చుకున్నాను అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే, మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడతారు, అదొకటి. నౌ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇస్ ఎక్స్పీరియన్స్ లేనిది ఎవరు మీకు జాబ్ ఇయ్యరు. ఐటీలో చాలా ప్రతి వాళ్ళకి ఏంటంటే, అరే ఎక్స్పీరియన్స్ ఉంటేనే జాబ్ వస్తుంది అనేది ఒకటి ఉంది. సో అది నేను ఇక్కడ మీకు అందరూ నువ్వు చెప్పలేను, కొన్ని కొన్ని దానికి చిట్కాలు ఉంటాయి, అవి నేను ఓపెన్గా చెప్పలేను ఎలా చేయాలని. బట్ సంబడి రియలీ నీడ్స్ హెల్ప్, హౌ హౌ టు వాంట్ టు క్రాక్ ఇంటర్వ్యూ, హౌ డూ యూ వాంట్ టు డూ ఇఫ్ నాకు ఒక నేను ఈ స్కిల్ నేర్చుకున్నాను, జావా నేర్చుకున్నాను, ఎస్ఏపీ నేర్చుకున్నాను, బట్ నాకు ప్రతి వాళ్ళు ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు, దాన్ని ఎలా ఓవర్కమ్ కావాలని దానికి కొన్ని మెథడ్స్ ఉన్నాయి. అది నేను ఓపెన్గా చెప్పలేను, బట్ ఐ కెన్ సెపరేట్గా కలిసిన కానీ మా 1-to-1 ఫోన్ కాల్లో చెప్పగలుగుతాను కావాలంటే. బట్ జనరల్గా ఏంటంటే, కొన్ని కంపెనీస్ ఉంటాయి, పెద్ద పెద్ద కంపెనీ, ఈ మధ్య యాక్చువల్లీ చాలా పెద్ద కంపెనీస్ అలా చేస్తున్నాయి. దే గో ఫర్ క్యాంపస్ ఇంటర్వ్యూస్, లైక్ క్యాంపస్లో వెళ్తారు. వై? బికాస్ దే గెట్ స్టూడెంట్స్ విచ్ హ్యావ్ వెరీ గుడ్ మార్క్స్, అట్ సేమ్ టైమ్ దే డోంట్ టు పే టూ మచ్ ఫర్ దట్, రైట్. సాలరీస్ తక్కువ ఇవ్వచ్చు వాళ్ళకి, ట్రైనింగ్ ప్రోగ్రామ్లో తీసుకుంటారు. సో అటువంటి దాన్ని ట్రై చేయండి మీరు. ఇప్పుడు అఫ్ కోర్స్ ఉంటే మీ కాలేజ్ కానీ అరేంజ్ చేస్తుంది. సో Sorry, Nidin. కాలేజ్లో మేము యాక్చువల్లీ, సారీ, ఎస్, The network was poor just now. So I couldn't hear you. ఓకే, సారీ. Just a Now is small it better? interruption. Now it's better. Now is okay? Yeah. Yeah, Now fine. right. So I'll give a practical example, and it better now? Don't know why. I think not very Yeah. clear, Nitin. I Okay. think I can see your the signal very poor. I think, Suddenly went down. yeah, is my screen frozen? Can you Yes. click? Net isn't unstable. Okay, let me switch to other things. I don't know what happened to internet. So is it better now? Still the same, Nitin. I mean, it's showing the red inside that, the bars at the network. Now it looks fine. Now looks Okay, fine. I'm Yeah. able to see. Now looks fine. Yeah. Okay, I don't know why. It's Yeah, I turning was white able to and hear you. yellow. Anyway, let me continue. Okay. And how much time we have, Sudhir? How much time left? Maybe 10 minutes or so. Okay, yeah, I'll summarize. Yeah. Mm. See, for me, like since I'm very passionate about, I can talk for this for hours together, right? So but coming back to the topic again. So I But was we are telling, enjoying the examples. Examples Okay. are very much Yeah. useful and Correct. we can Yes. remember well. Right. So, like Sudhir and Nen Gani, we also came through campus interview to Singapore. Like, but we left college 2 years ago. We were working in some other company, but we had tie-up with this college. College ke liye when college interview in Singapore నుంచి company వచ్చింది, where they wanted college freshers, right? We requested, can we also join the interview? And then they included, and then we were able to go to campus into Singapore, right? So now coming back to the question what మోహన్ కృష్ణ గారు అడిగారు కదా, నాకు ఎక్స్పీరియన్స్ లేదు, నేను ఎలా జాబ్ మేము ఫైండ్ చేయాలి అనేసి. సో మీరు
చూస్తా ఉన్నాను లైక్ చాలా బిగ్ బిగ్ కంపెనీస్ కి. సి ఫస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇన్ టుడేస్ వరల్డ్, లింక్డ్ఇన్ లో మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోండి. సింపుల్ టిప్, ఐ గివ్ వెరీ ప్రాక్టికల్ టిప్. ఓకే, ప్రాక్టికల్ టిప్ ఇస్తాను మీకు. మీరు లింక్డ్ఇన్ లో ఫస్ట్ ప్రొఫైల్, ఐ థింక్ ప్రతి వారికి తెలుసు, ఐ థింక్ ఎవ్రీబడి నోస్ వాట్ లింక్డ్ఇన్, రైట్? ఇఫ్ నాట్, ప్లీజ్ ఆన్లైన్ వెళ్ళి సర్చ్ చేయండి లింక్డ్ఇన్, LINKED, లింక్డ్ ININ అనే ఒక సోషల్ మీడియా వెబ్సైట్ ఉంది. దాంట్లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోండి, అది ఫ్రీ అది. సో ఇన్స్టా ఫేస్బుక్ లా చేసుకుంటారు, ఫేస్బుక్ ట్విట్టర్ చేసే దాని బదులు లింక్డ్ఇన్ లో చేసుకోండి. లింక్డ్ఇన్ లో అందరు ప్రొఫెషనల్స్ ఉంటారు. సో అందులో మీరు చేయాలి. We are not able to hear you properly, Nitin. Voice is breaking. మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, యా, Can't hear you anything. very important. Okay, and there you will be able to link up to a lot of people. Okay, you can see search for jobs, any మీరు జాబ్ లో రిఫైన్డ్ సెర్చ్ చేసుకోవచ్చు, ఎనీ ఎక్స్పీరియన్స్ లెవెల్ ఎంత, జీరో ఎక్స్పీరియన్స్ అంటే యూ కెన్ ఫిల్టర్ దేర్ అండ్ గెట్ దోస్ జాబ్స్. వన్ బెస్ట్ వే ఆఫ్ డూయింగ్. సెకండ్, ఐల్ గివ్ ఎ సింపుల్, మీకు మీకు ఒక మీరు అర్జెంటుగా జాబ్ చూస్తున్నారు, మీకు జాబ్స్ కావాలి కంపల్సరీ అంటే, మీరు లేదు మీరు ఇప్పుడు జాబ్ షిఫ్ట్ అవుతున్నాం అనుకున్నారు, 1-2 months షిఫ్ట్ కావాలి అనుకుంటారు అనుకోండి, అప్పుడు ఏం చేయండి అంటే లింక్డ్ఇన్ లో ప్రీమియం అని ఉంటుంది, ఒకటి ప్రీమియం సర్వీస్ అని ఉంటుంది. ఓకే, మేబీ లెట్ మీ షో యూ దట్ ఇన్స్టెడ్ ఆఫ్ జస్ట్ టెల్లింగ్ యూ, రైట్, విచ్ ఐ హావ్ డన్ యాక్చువల్లీ ప్రాక్టికలీ. లెట్ మీ సీ ఇఫ్ ఐ కెన్ డూ దట్. ఓకే, లెట్ మీ డూ ఎ న్యూ సర్చ్. Meeting. You're able to see my Google screen, Yes, Nitin? Nitin. Not Google. I still see the same Yeah. slide. Okay. Plan, do, act. Oh, okay. Let me. Okay, I'll change it. Okay, I'm just giving a live demonstration. I was not prepared, but anyway, let's try. So LinkedIn అది ఇది ఒకటి వెబ్సైట్. See, okay. I don't want to sign in, but anyway, Sir. ఏమైనా క్వశ్చన్ ఉంటే yeah, అడగొచ్చు మీరు, అది ఓపెన్ అయ్యే లోపల. sign up కాదు ఇది LinkedIn. ఎవరికైనా క్వశ్చన్ ఉంటే ఇదే టైప్ చేయండి, లేదంటే అడగొచ్చు మీరు. Then we can take questions. That's better. So because the practical, I don't know, Yeah. somehow, no, why it's not coming up here. Yeah, let me try this. ఎందుకు ఇది రావట్లేదు? ఓకే, లెట్ మీ సీ హియర్. నేను టెస్ట్ చేయలేదు, బట్ ఐమ్ జస్ట్ ట్రైంగ్ టు సీ ఇట్ కెన్ గెట్ ఇట్, ఇట్స్ క్విక్ వన్. ఓకే, సమ్ ఆఫ్ ది నెట్ ఇస్ స్లో, రావట్లేదు ఎందుకో లేదు. నేను యాక్చువల్లీ ఇవాళనే వచ్చాను ఇక్కడ సింగపూర్కి మా ఇంట్లో. సో అన్ని అండర్స్టాండ్. బ్రాడ్బ్యాండ్ ఓకే, తీసుకోలేదేమో కదా, యా, స్టిల్ యా, కనెక్టింగ్ టు మొబైల్. సంథింగ్ లాంగ్ ద నెట్వర్క్. ఐ సీ. యా, ఇట్స్ ఓకే. లెట్ మీ ట్రై ఇఫ్ ఇట్ కమ్స్ బ్యాక్. ఐ డోంట్ నో వై ఇట్ ఇస్ ఆస్కింగ్ దిస్. షుడ్ కమ్ ఆటోమేటిక్లీ బికాస్ యూజువల్గా నాది ఉంటుంది లింక్డ్ఇన్ లో, కానీ రావట్లేదు ఇప్పుడు, స్లోగా ఉంది. యా, ఓకే. సో మీ కీ థింగ్ అయితే ఈ లింక్డ్ఇన్ లో ఒక ఆప్షన్ ఉంటుంది అన్నమాట, ప్రీమియం యాక్సెస్ అని. సో అది 1 month ఫ్రీ ఉంటుంది. ఓకే, సో దానివల్ల బెనిఫిట్ ఏంటంటే మీకు ఎవరికైనా డైరెక్ట్ మెయిల్ పంపించచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కొంటారు, సో జాబ్ మీకు తెలియదు. సో లింక్డ్ఇన్ ప్రీమియం తీసుకుంటే ఏమవుతుందంటే మీరు ఎవరైతే జాబ్ పోస్ట్ చేశారో వాళ్ళకి డైరెక్ట్ మీరు మెసేజ్ పంపించచ్చు లింక్డ్ఇన్ లో. సో వాళ్ళు డైరెక్ట్ మెసేజ్ పంపించారు అనుకోండి, వాళ్ళు చూసి మీకు ఇమీడియట్ గా రెస్పాండ్ ఇస్తారు. That is a simple trick, which I've used also, lot of times. So now you can introduce yourself. I'm a newcomer, I want to get a job opportunity అనుకోండి. They will consider వాళ్ళకి కావాల్సిన. See వాళ్ళకి ఏంటంటే, and always like first job లో don't look at the salary. ఐ థింక్ నితిన్ గారు
యుఎస్ లో వర్క్ చేస్తున్నారు. జస్ట్ ఫర్ ఫ్యూ డేస్ కోసం సింగపూర్కి వచ్చారు. సో యాజ్ హీ మెన్షన్ లాస్ట్ 28 అవర్స్ ట్రావెల్లో ఉన్నారు. అండ్ ఇక్కడ రాగానే ప్రాబ్లీ వాళ్ళ ఇంట్లో బ్రాడ్బ్యాండ్ డిస్టర్బ్ చేసినట్టున్నారు. సో దానివల్ల కొంచెం నెట్వర్క్ ప్రాబ్లం ఉంది. మొబైల్ త్రూ కనెక్ట్ అవుతున్నారు. సో ఈ లోపల మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కనుక అడగండి. వారు రాగానే అని అడుగుతాను. లెట్ మీ ఆస్క్ యూ సుధీర్ గారు, చెప్పండి. మీరు కూడా ఐటీఐ కాబట్టి మ్మ్. ఫ్రెషర్స్ అంటే స్టడీతో పాటు డైరెక్ట్ గా వచ్చిన వాళ్ళు కాకుండా మిడిల్లో నేర్చుకొని కోచింగ్ తీసుకొని రావాలి, ఐటీ రంగంలోకి రావాలి అనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? అదే అంటే ఇప్పుడు నితిన్ గారు ఒక మంచి సజెషన్ ఇచ్చారు. ఏంటంటే మనం చేసినది ఏదైతే మనం చేసామో, ఏ ఎక్స్పీరియన్స్ అయినా సరే, ఆ ఎక్స్పీరియన్స్ ని మనం నేర్చుకున్న సాఫ్ట్వేర్ ఏదైతే టెక్నాలజీ ఉందో ఆ టెక్నాలజీలో దాన్ని ఎలా మనం ఇంప్లిమెంట్ చేస్తాము అనేది మనం ఫస్ట్ నేర్చుకోవాలి. ఎందుకంటే ఇంటర్వ్యూలో వెళ్ళినప్పుడు వాళ్ళు ఫస్ట్ అడిగేది మనం ఎక్స్పీరియన్స్ పెట్టామంటే కనుక మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, మీరు యాక్చువల్గా జాబ్లో ఎటువంటి వర్క్ చేశారు, చేసినప్పుడు మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి, వీటిని మనం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈ ప్రాబ్లమ్స్ ఏం ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఈ ప్రాబ్లమ్స్ ని మనం ఎలా ఓవర్కమ్ అయ్యామని మెయిన్ థింగ్స్ అడుగుతారు. అయితే ఇప్పుడు జావా అన్నప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక జావాలో మనం వెబ్సైట్లు క్రియేట్ చేస్తాం. సో కొత్తగా ఒక క్యారియర్ షిఫ్ట్ చేసుకునే వాళ్ళు జావా నేర్చుకొని ఓ 2-3 వెబ్సైట్లు తయారు చేస్తారు. వెబ్సైట్ అంటే వాళ్ళకి ఒక ముందు చిన్న ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనుకోండి, ఏదైనా ఒక ప్రోడక్ట్ అమ్మడంలో కానీ ఒక ప్రోడక్ట్ తయారు చేయడంలో. ఆ ప్రోడక్ట్ ని ఎలా వెబ్సైట్ లో మనం అమ్ముతాం అనేది ఒక చిన్న క్రియేట్ చేసేటప్పుడు వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ప్రాబ్లమ్స్ ని మనం ఎలా ఓవర్కమ్ అయ్యామని కొంచెం నేర్చుకొని అది కొంచెం ప్రిపేర్ చేసుకోవాలి. అది కాకుండా ఈ యొక్క జావా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఏం ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఆన్లైన్ లో చాలా మంది క్వశ్చన్స్ పెడుతుంటారు. అంటే నేను ఇది చేస్తున్నాను, ఈ ప్రాబ్లం వచ్చింది. సో ఈ ప్రాబ్లం కి జనాలు ఎవరైనా ఆన్సర్స్ ఇస్తుంటారు అనమాట. సో మనం అటువంటి ఫోరమ్స్ లోకి వెళ్ళి ఎటువంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేస్తున్నారు అటువంటి కొన్ని తీసుకొని మనం ప్రిపేర్ అవ్వాలి. సో ఇంటర్వ్యూలో వెళ్ళినప్పుడు వాళ్ళు అడుగుతారు, వాట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ యూ ఫేస్డ్ అంటే మనం ఇది గుర్తు చేసుకొని ఇవి చెప్పామనుకోండి, ఈ ప్రాబ్లం వచ్చింది, దీనికి సొల్యూషన్ ఇది చేశాను అని. సో ఆటోమేటిక్ గా వాళ్ళకి నమ్మకం వచ్చేసింది, ఎస్ ప్రాబబ్లీ ఇతను వర్క్ చేస్తుండాడు అని. Thanks, Sudhir. Yeah, సో sorry, ఐ some థింక్ problem with my internet connection. Is okay, Sudhir, now? సారీ, Sudhir, ఐ can you టుక్ hear యువర్ me? క్వశ్చన్. ఐ హోప్. Yeah, Sudhir, can you hear me? Sorry, I lost connection. ఎస్ నౌ ఐ కెన్. Yeah, sorry. Yeah, sorry. Yeah, I think there's some because of the internet. Okay, sorry, and I think maybe I'll not show the LinkedIn, but anyway, I can maybe Mohan Krishna గారు ఆ లింక్ మీకు ఇవ్వచ్చు తర్వాత, or just search online for LinkedIn, మీకు తెలుస్తుంది. సో ఆ లింక్ క్రియేట్ చేసుకొని అందులో చాలా ఛాన్స్ మీరు డైరెక్ట్ రాసుకోవచ్చు. అది నాకు ఇట్లా ఐ లెర్న్ సో అండ్ సో ఉంది. దెన్ మీరు వాళ్ళు అప్రోచ్ అయ్యి ట్రై చేస్తారు అనుకోండి, మీకు ఖచ్చితంగా జాబ్స్ వస్తాయి. ఓకే, ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది కదా, వాళ్ళకి మంచి పని చేసే వాళ్ళు కావాలి, నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కావాలి. ఇంకా సుదీర్ఘ ఇందాక చెప్పారు మీ ఎగ్జాంపుల్. సో నేను ఫస్ట్ థింగ్ ఇస్ యూ విజువలైజ్ వాట్ ఆర్ ద థింగ్స్ యూ విల్ బి నీడింగ్ ద జాబ్ రైట్ నౌ. మీరు ఈ జాబ్ చేస్తే మీరు ఏం కాంట్రిబ్యూట్ చేయగలుగుతారు ఆ జాబ్కి, అది చేసుకోండి, రైట్. అండ్ ఆన్లైన్లో మీకు చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేస్తారు జనాలు. సో దాన్ని బట్టి మీరు మీ ఇంటర్వ్యూ ప్రిపేర్ కావచ్చు. మీ రెజ్యూమేలో కూడా దాని ప్రకారంగా మీరు రాసుకొని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఓకే, అట్ సేమ్ టైమ్ getting the first break is very difficult, but approach people, help, ask people in the similar line. LinkedIn లో ఏముంటుందంటే, LinkedIn లో మీకు చాలా మంది ఇంట్రడ్యూస్ అవుతారు అన్నమాట ఆ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు. సో వాళ్ళతో మీరు వాళ్ళతో రెగ్యులర్ టచ్ లో ఉండి ఎలా చేయాలి అలా హౌస్ జస్ట్ లైక్ నేను చెప్పాను కదా, ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ అండి, సంబడి వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్, వాళ్ళు ఏం చేశారు, వెళ్ళి అప్రోచ్ అయ్యారు కొత్త వాళ్ళని, విజిటర్స్, లొకేషన్, ఎవ్రీబడి ఈస్ గోయింగ్ దేర్ టు ఎంజాయ్, బట్ దే వెన్ దే టు లెర్న్. మీరు ఫిష్ చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్స్ బిగ్ ఓషన్, సో గో అండ్ మీరు మీ రాడ్ వేసుకొని, ఫిషింగ్ రాడ్ వేస్తే చేప వెళ్ళ వేసుకోవాలి, వెళ్ళ పడుతుంది, జాబ్ పడుతుంది అలా. సో దట్స్ హౌ ఇట్ వర్క్స్. సో మోహన్ కృష్ణ గారు, మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం ఇచ్చానా? థ్యాంక్ యూ అండి. అండ్ ఇంకొక లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఒక అన్నోన్ పర్సన్ అంటే దానికి ఏం తెలియని వ్యక్తి ఐటీ రంగంలోకి రావాలి అనుకున్నప్పుడు ఏ రకమైన కోచింగ్ తీసుకుంటే బెటర్? అంటే ఇప్పుడు జావా, పైథాన్, ఆండ్రాయిడ్, మ్యాక్, సంథింగ్ ఉంటాయి కదండి డిఫరెంట్ దాంట్లో, ఏది బెటర్? అంటే ఫ్రెషర్ కి ఏం నాలెడ్జ్ లేని జీరో నాలెడ్జ్ తో ఎంటర్ అయ్యే పర్సన్ కి ఏది బెస్ట్ వే?
దేంట్లో కోచింగ్ తీసుకొని రావడం ఈజీ వే, బెస్ట్ వే. ఇప్పుడు ఒకటంటే మీరు ఏం చేయాలంటే, మీ ఫస్ట్ ఏంటండి, జాబ్ తెచ్చుకోవాలని ఏముంది కదా, దేని కోచింగ్ తీసుకోవాలని. కరెక్ట్. సో ఇప్పుడు ఎందుకంటే నేను హైదరాబాద్ లేను కాబట్టి అక్కడ ఏ ఇన్స్టిట్యూట్ అనేది చెప్పలేదు. నితిన్, ఐ థింక్ అగైన్ సేమ్ ప్రాబ్లం నితిన్. వరల్డ్ వైడ్ మీరు ఎక్కడ వెళ్ళినా నితిన్ సేమ్ కానీ, ప్రాబ్లం. ఓకే, వరల్డ్ వైడ్ ఎక్కడ వెళ్ళినా కానీ అమీర్ పేట్ అనేది ఐ స్పీక్ బిట్ స్లోలీ, వాయిస్ ప్రాబ్లం. ఐ థింక్ షుడ్ బి, ఇస్ ఇట్ బెటర్ నౌ? మేబీ ఐల్ ఆఫ్ ద వీడియో, వీడియో ఆఫ్ యూ చేస్తాను. కెన్ సో స్విచ్ ఆఫ్ ద వీడియో. అలా వీడియో. ఐ సీ. Yeah, at ఓకే. least that bandwidth better now. So sorry, and so that is the audio, the bandwidth will be better. ఓకే. సో మీరు వరల్డ్ ఎక్కడ వెళ్ళినా కానీ మన అమీర్పేట్ చాలా చాలా ఫేమస్ అండి. హైదరాబాద్లో అమీర్పేట్లో ఉన్న ఇన్స్టిట్యూట్స్ చాలా ఉన్నాయి. అక్కడికి వెళ్ళి మీరు నేర్చుకోవచ్చు. అఫ్ కోర్స్ మీరు కొద్దిగా రీసెర్చ్ చేయాలి, ఆన్లైన్ చూడండి. ఇంటర్నెట్ మీకు ఎనీవే యూ లాట్ ఆఫ్ యాక్సెస్ టు ఇంటర్నెట్. ఇంటర్నెట్లో చూడండి లేటెస్ట్ ఈ ట్రెండ్ జాబ్స్ ఎలా సెర్చ్ చేయాలంటే, డైరెక్ట్ వెళ్ళి గూగుల్లో వెళ్ళి కొడితే వాట్ ఈస్ ద బెస్ట్ ఐఐటి అట్లా కాకుండా, మీరు దేనికి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక జావా తీసుకోండి, జావాకి సెర్చ్ జావా ఫర్ జాబ్స్ న్యూ కమర్స్ ఏముందని. సో అలా సెర్చ్ చేసుకొని చూస్తే మీకు తెలుస్తుంది దీనికి ఎక్కువ జాబ్స్ ఉన్నాయని. అది ఒక వే ఆఫ్ ఫైండింగ్ అవుట్, రైట్? మీరు రీసెర్చ్ చేయాలండి. ఇట్ ఈస్ నాట్ లైక్ ఇట్స్ సేమ్. మీ స్కిల్స్ దాన్ని బట్టి నేర్చుకోవాలి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంట్రెస్ట్ ఏది ఉందో, సో నేను చెప్తాను, ఐ గివ్ మై పర్సనల్ ఎగ్జాంపుల్. ఫ్రమ్ దాన్ని చూసుకొని మీది మీరు ప్లాన్ చేయండి. ఆర్ సంథింగ్ ఇఫ్ ఐ నో అబౌట్ యూ దెన్ ఐ కెన్ సజెస్ట్ సంథింగ్. జనరల్గా ఇది బాగుంది అది బాగాలేదు అని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ టెక్నాలజీ రేపు ఎలా హిట్ అవుతుందో తెలియదు. ఇప్పుడు పైథాన్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్, పైథాన్ వాజ్ ఎ సాఫ్ట్వేర్ విచ్ ఇస్ ఇన్వెంటెడ్ లాంగ్ బ్యాక్, ఎన్నో అయిన తర్వాత. బట్ ఇప్పుడు లాట్ ఆఫ్ కంపెనీస్ ఆర్ యూజింగ్ లాట్ ఆఫ్ పైథాన్. పైథాన్ వచ్చిన వాళ్ళకి చాలా డబ్బులు వస్తున్నాయి సడన్లీ, రైట్? సో మనము ఐటీ ఫీల్డ్లో ఏది బెస్ట్ అనేది చెప్పడం కష్టం. బట్ అన్లెస్ యు ఆర్ ఓన్, మీ స్కిల్స్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ సంబడి ఈస్ వర్కింగ్ అన్ ఇంజనీరింగ్ లైన్, రైట్? ఇంజనీరింగ్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, ఐ వాజ్ ఎ కెమికల్ ఇంజనీర్. నేను కంపెనీలో పనిచేశాను, నాకు మ్యానుఫ్యాక్చరింగ్లో ఎక్స్పీరియన్స్ ఉంది బాగా. సో దానికి సంబంధించి నేను ఎస్ఐపి నేర్చుకున్నాను. ఎస్ఐపిలో నేను ప్రొడక్షన్ ప్లానింగ్ అవి చేస్తాను. సో నేను నేర్చుకున్నది ఏదైతుందో ఎక్స్పీరియన్స్ ఇప్పుడు యూస్ఫుల్ ఇన్ మై ఐటీ ప్రొఫైల్. సో అలా చేస్తే మీకు సక్సెస్ చాలా ఈజీగా వస్తుందండి. దట్ ఈస్ నెంబర్ 1 రూల్. సెకండ్ ఈస్, ఒక మీకు మంచి ఫ్రెండ్ ఉన్నారు, ఓకే, హూ ఇస్ ఆల్రెడీ వర్కింగ్ ఇన్ దట్ లీన్ ఫీల్డ్, ఆయన్ని పట్టుకొని నేర్చుకొని అలా వెళ్తే అనుకోండి చాలా ఈజీగా అండ్ వన్ మోర్ టిప్ అండి, ఈ క్వశ్చన్ కి రిలేటెడ్ టిప్ ఏంటంటే, మనకి ఈ ట్రైనర్స్ తెలుగులో కూడా చెప్తున్నారు. మీరు అన్నట్టు పైథాన్ కానీ, జావా కానీ, మోర్ అడ్వాన్స్డ్ రియాక్ట్ జేఎస్, నోట్ జేఎస్ అటువంటి చాలా కోర్సులు ఉన్నాయి. వాటిని తెలుగులో చెప్పేవాళ్ళు ఉన్నారు. మీరు ఆన్లైన్ సెర్చ్ చేస్తే జావా ట్రైనర్ ఇన్ తెలుగు అని పెట్టండి. సో దాంట్లో ఎంతో మంది ట్రైనర్స్ ఉన్నారు. సో ఉన్న వాటిలలో యూ కెన్ చూస్. వాళ్ళు డెమోస్ ఇస్తారు, చాలా తక్కువ ఫీజు. అది తెచ్చుకొని ప్రాపర్ గా నేర్చుకోవచ్చు ఇంట్లో కూర్చొని. సో దానికోసం మేబీ మీకు సిస్టమ్ కావాలి. సిస్టమ్ కావాలంటే మీరు యూ హ్యావ్ టు థింక్ అబౌట్ హౌ అరేంజ్ ఎలా చేయాలి, ప్రాక్టీస్ ఎలా చేయాలి. అది కొంచెం ఎక్స్‌ప్లోర్ చేసి, మీ దగ్గర లేకపోతే హెల్ప్ చేసే వాళ్ళు ఏమంటారు, నితిన్ గారు చెప్పినట్టు యూ హ్యావ్ టు అప్రోచ్ సంబడి. హెల్ప్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. రైట్ పర్సన్ దగ్గరికి వెళ్తే వాళ్ళు డెఫినెట్‌గా హెల్ప్ చేస్తారు. సో మనకు కూడా ఐడియా ఉంది. మోహన్ కృష్ణ గారితో మాట్లాడాము. ఎవరైతే రియల్‌గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మనం ఎలా హెల్ప్ చేయాలి. ఈ సాఫ్ట్‌వేర్ నేర్చుకోవడానికి మేబీ ఒక సిస్టమ్ కావాలా, సాఫ్ట్‌వేర్ కావాలా, దాన్ని అరేంజ్ చేయడానికి ఎలా చేయాలనేది మేబీ ఇన్ ద కోర్స్ ఆఫ్ టైమ్, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ దాని గురించి ఆలోచించి విల్ సీ హౌ వి కెన్ హెల్ప్. సో ఐ థింక్ నితిన్ గారికి ప్రాబ్లమ్ ఉంది, ఇంటర్నెట్ ప్రాబ్లమ్. సో విల్ జస్ట్ వెయిట్ ఫర్ ఎ ఫ్యూ మినిట్స్ అండి. వారు రాగానే మేబీ విల్ ట్రై టు క్లోజ్ ద సెషన్. ఈ లోపల ఇన్ ఎనీ వే ఐ కెన్ హెల్ప్ యూ. యూ కెన్ ఆస్క్ మీ. ఐ కెన్ ఆన్సర్ యువర్ క్వశ్చన్స్. ఎవరికైనా ఏమైనా జనరల్ క్వశ్చన్స్ ఉంటే అడగండి. సో ఎస్, ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు భయపడకండి. భయపడితే మీరు నేర్చుకుందంతా మర్చిపోతారు. సో డోంట్ బీ స్కేర్డ్. ఒక ఇంటర్వ్యూ ఫెయిల్ అయింది, 2 ఫెయిల్ అయినాయి, 3 ఫెయిల్ అయినాయి, డోంట్ కేర్. అలా ఫెయిల్ అవుతుంటేనే మనకి
నెక్స్ట్ ఇంటర్వ్యూని ఎలా ఫేస్ చేయగలము అనేది కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది. సో మీకు ఉన్న నాలెడ్జ్ తో వెళ్ళండి, మీకు ఉన్నది చెప్పండి. అది నేను చెప్పినట్టు, నేను ఏదైతే ఇప్పుడే చెప్పాను కదా, కొన్ని కేసెస్ తీసుకోండి, యూస్ కేసెస్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇది కామన్ క్వశ్చన్స్. మీకు ఏం ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఎలా మీరు ఆ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేశారు అనేది కామన్ క్వశ్చన్. ఇంకా మీ స్ట్రెంగ్స్ ఏంటి, మీ వీక్నెస్ ఏంటి, ఇవి కొన్ని కామన్ క్వశ్చన్స్. అండ్ ఏ టాపిక్ పైన సరే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అని మనకు ఆన్లైన్ లో దొరుకుతాయి. వాటిని మనం ప్రాపర్ గా కాన్ఫిడెంట్ గా ప్రిపేర్ అయ్యి మనము యథార్థంగా చేశాము అనే విధంగా మనం ఆన్సర్ చేయగలిగితే ఐ థింక్ బ్రేక్ ఇంటర్వ్యూని క్రాక్ చేయొచ్చండి. సో ఐ థింక్ నితిన్, యూ there's Yeah, a big sorry, Sudhir. problem with Yeah, this one. Sudhir. Yeah, I'm okay now. It's okay. Yeah. Yeah, sorry, internet Ah, problem. Okay, so I think I'll conclude in 5-10 minutes, then we yep. can continue. Okay. Sorry. Yeah, thanks. And I think Sudhir గారు ఇచ్చారు టిప్స్. సో అదే కొత్త వాళ్ళకి ఫ్రెషర్స్ ఎలా అంటే చెప్పాను నేను, మీరు లింక్డ్ఇన్ లో ఒకటి, అట్ సేమ్ టైం జాబ్స్ వెతకండి, ఏ జాబ్స్ ఎక్కువ ఉన్నాయి అది. అండ్ బెస్ట్ వే అని చెప్తానండి, ఇవాళ ఇన్ కరెంట్ వరల్డ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు get an opportunity, first opportunity. So if you have somebody, a friend, who close friend who's already working, get along with them, వాళ్ళది గైడెన్స్ తీసుకొని దలా వెళ్ళండి. ఓకే, అండ్ సేమ్ టైం వాట్ ఎవర్ యూ డూ, వాట్ ఎవర్, మీ ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ పని చేస్తున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక జాబ్లో ఉన్నారండి, ఆ జాబ్కి సంబంధించిన ఐటీ ఎంచుకున్నారు అనుకోండి, మీకు చాలా ఈజీగా మీరు షిఫ్ట్ కావచ్చు, బికాస్ మీ ఎక్స్పీరియన్స్ పనికి వస్తుంది అక్కడ. యువర్ ఎక్స్పీరియన్స్ విల్ బి హెల్ప్ఫుల్ దేర్. That is one key tip I can give you. But of course, if you need somebody really needs help, how to, please get in touch with me in LinkedIn. LinkedIn lo na pair vetkandi and based on my name and full pair iyandi, you'll be able to get, మీరు connect kandi. Maybe like Mohan Krishna garu చెప్పొచ్చు, like maybe we can give some code word. Okay, at least I know you're coming from this particular ఈ సెషన్ కి వచ్చాము అనేసి వస్తే, ఆర్ మీరు ఏం చెప్పొచ్చు, ఆర్ ఇంట్రడ్యూస్, మీరు ఒక మెసేజ్ రాయండి నాకు, I've attended your session on motivational talk on this day, then I can easily accept, and then we can interact from there. Other way, which I can see. I'm not saying andarki help cheyalenu, but whatever ainanta mattuku I'll try to help and give some practical tips. And Singapore lo నేను actually when I teach SAP గానీ in institute లో కానీ, it's a common question అండి. మోహన్ కృష్ణ గారు మీరు అడిగిన వెరీ వెరీ కామన్ క్వశ్చన్. నేను చాలా మందికి హెల్ప్ చేశాను, స్టూడెంట్స్కి, ఇప్పటికీ వాళ్ళు నా టచ్లో ఉన్నారు నా స్టూడెంట్స్. They keep interacting with me, I give some guidance. At the same time, I cannot say it is the same formula for everybody. It's individualized, very very important. ప్రతి ఒక్కరిది వాళ్ళ స్కిల్స్ వేరే, వాళ్ళ స్ట్రెంగ్స్ వీక్నెస్ వేరే, దాని ప్రకారంగా we have to plan it out, right? I will just show one slide and I'll stop because that's very important, then we can continue. Okay, I'll just share. How much time we have, Sudhir? Yeah, you're on mute, Piyush. Sorry, it's already 1.5 hours, so I think. Oh, sorry. Okay, we I'll cannot just hang for long. yeah, I'll just do 5 minutes and I just this conclusion Yeah, slide. Okay. please. Yeah. So check is basically మీరు చేసింది చెక్ చేసుకొని నెక్స్ట్ ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ కావాలి. So for example, whatever mistakes you did, right, how do you overcome that? That you have to do, and then act on that. You check where you have, what you did right, what you did wrong, and then act on that. Meaning you make a యాక్షన్ ఐటమ్. ఓకే, నెక్స్ట్ టైం ఇది ఇలా క్వశ్చన్ వస్తే ఇలా ప్రిపేర్ అవుతాను అనేసి ఉంటే సేమ్ థింగ్ సర్కిల్ కంటిన్యూ అవుతుంది. దట్స్ హౌ ఇట్ గోస్. ఓకే, ఐ విల్ స్కిప్ అదర్ స్లైడ్స్. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ యువర్ యాటిట్యూడ్. యాటిట్యూడ్ ఇస్ ద మోస్ట్ మీన్. అంటే మీరు ఏ మనస్తత్వంతో వెళ్తున్నారు ఆ ఇంటర్వ్యూ కానీ, ఏది ప్రిపేర్ అవుతున్నారో, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇది నాకు జాబ్ రావాలి, ఖచ్చితంగా నేను కొడతాను అనే దీనిలో ధీమాతో వెళ్ళాలి. నేను ఆల్రెడీ ప్రిపేర్ అయ్యాను, అందుకే దానికి వస్తున్నాను. ఓకే, సి మైండ్ ఇస్ యాటిట్యూడ్. వాట్ ఎవర్ మీరు ఎలా ఆలోచిస్తే అది అవుతుందన్నమాట. మీరు అనుకుంటారు ఈ జాబ్ నాకు రాకపోవచ్చేమో, లేకపోతే నేను చేయలేకపోతానేమో అనుకుంటే మీరు చేయలేరు. మీరు ఖచ్చితంగా ఎస్ నేను చేయగలుగుతాను, ఇది ఇది ఏం పెద్దది, ఇదేం కాదు, నేను చేయగలుగుతాను అని దీంతో వెళ్ళాలనుకో, ధీమాతో వెళ్ళాలనుకోండి, మీకు ఖచ్చితంగా అవుతుంది. సో మీరు ప్రతి నిమిషము మీరు దాన్ని విజువలైజ్ చేయాలి. విజువలైజ్ అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక గోల్ రాసుకున్నారు, నాకు ఈ జాబ్ రావాలి అని ఒక పేపర్ మీద రాసుకొని, ఈ డేట్ కల్లా రావాలి జాబ్ నేను తెచ్చుకోవాలి అనేసి పేపర్ రాసుకొని మీ ఇంట్లో ఎక్కడ పెట్టుకొని, గోడకి రాసి పెట్టుకొని చూడండి, మీ ఫోకస్ చాలా ఇంక్రీస్ అవుతుంది దానికి. సో మీ ఆ పని మీరు ప్రతిసారి దాన్ని, ప్రతి నిమిషం మీరు దాన్ని గుర్తు తెచ్చుకుంటారు అన్నమాట ఎలా చేయాలనేసి. సో దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, ఇది ఐ థింక్ దిస్ అ బిగ్ టాపిక్. ఐ విల్ టాక్ సంథింగ్ ఎల్స్. సో ఇదేంటంటే మన మనసు ఎలా, హౌ ఇట్ వర్క్స్. సో ఏదైనా మీ యొక్క ఫెయిత్ థాట్స్ ఉన్నాయో దాని ప్రకారం మీ ఫీలింగ్స్ వస్తాయి అన్నమాట. సో మీ థాట్స్ ఎలా, మీ ఆలోచనలు ఏం పెట్టుకోవాలంటే,
నాకు జాబ్ వస్తుంది, నేను ఇది ఫీల్డ్లో చేస్తాను. సో దానివల్ల మీకు ఆటోమేటిక్ మీరు యాక్షన్స్ అదే ఎవరిని అప్రోచ్ కావాలి, ఎవరిని ఎలా తెచ్చుకోవాలి, ఎలా చేస్తే బాగుంటుంది నాకు అనేసి ఆ దీంట్లో యాక్షన్స్ వస్తాయి. యాక్షన్స్కి వెళ్ళి మీ హ్యాబిట్స్ డెవలప్ అవుతాయి అన్నమాట. మీరు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను ఇప్పుడు చూడండి, ఎప్పుడు మీరు నన్ను లేపి అడిగినా కానీ ఐ విల్ బి ఏబుల్ టెల్ అబౌట్ ఎస్ఏపీ కానీ ఈ మోటివేషన్ టాక్స్ ఐ కెన్ డూ. దట్స్ బికమ్స్ ఎ హ్యాబిట్, ఇట్స్ జస్ట్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ అదనమాట. సో దట్ బిల్డ్స్ ఎ క్యారెక్టర్. సో ఈ క్యారెక్టర్ ఇప్పుడు ఎవరు నన్ను ఫర్ ఎగ్జాంపుల్ సుధీర్ గారు నన్ను అడిగారు ఇట్లా హెల్ప్ చేయాలంటే ఎస్ ఐమ్ రెడీ టు, దట్స్ యువర్ క్యారెక్టర్, అలా బిల్డ్ అవుతుంది. బేస్డ్ ఆన్ దట్ యూ బిహేవ్, హౌ యూ బిహేవ్ విత్ పీపుల్, దెన్ హౌ యూ డెవలప్ కల్చర్, అండ్ దెన్ ఫైనలీ దట్స్ వాట్ యువర్ డెస్టినీ ఈస్. డెస్టినీ అంటే మీ యొక్క ఫ్యూచర్ సక్సెస్ ఎలా ఉంటుంది అది. సో ఐ డోంట్ హ్యావ్ తెలుగు వర్డ్ బట్ డెస్టినీ ఇస్ ఐ డోంట్ నో, మేబీ సంబడి కెన్ హెల్ప్ మీ, సుధీర్ ఆర్ మోహన్ కృష్ణ గారు, డెస్టినీని ఏమంటారు తెలుగులో? అన్మ్యూట్ చేసి కృష్ణ గారు చెప్పాలి సార్, మీరే చెప్పగలరు. చెప్పగలుగుతారు డెస్టినీ తెలుగులో మోహన్ కృష్ణ మేబీ గారు మీరే చెప్పాలి. ఇట్స్ ఓకే అదర్స్. మీరు సర్చ్ చేయండి, గూగుల్లో సర్చ్ చేయండి దాని మీనింగ్ ఏం తెలుగులో. సారీ, ఇట్స్ యాక్షన్ ఐటమ్ ఫర్ యూ. యా, ఓకే, ఐ విల్ డూ దట్. సో దిస్ హౌ అవర్ మైండ్ వర్క్స్ అండి. ఇప్పుడు మన మనస్తత్వం ఏందో మన మైండ్లో ఇలా ఉంటుంది. హయ్యర్ మైండ్, లోవర్ మైండ్, సూపర్ కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్. సబ్ కాన్షియస్ మైండ్లో మనకి అది ప్రోగ్రామ్ అవుతుంది అన్నమాట. అరే మన భయాలు ఏవవుతున్నాయో, వాట్ ఎవర్ యూనో స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్ దేర్, ఇట్ విల్ బీ ఇన్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్. మనం పట్టుకున్నా కానీ అది పనిచేస్తూ ఉంటుంది. మనం అంటారు ఆత్మ, ఆత్మ పరమాత్మ అని అంటారు కదా. సో ఆత్మలో దట్ ఇస్ సంథింగ్ దట్స్ కాల్డ్ సబ్ కాన్షియస్ మైండ్ ఇస్ దేర్. మీకు చెప్తుంది ఇది కరెక్ట్, ఇది రాంగ్ చెప్తుంది అనమాట. సో మీరు ఇవన్నీ చేస్తే ఏంటంటే యూఆర్ ప్రోగ్రామింగ్ దట్. సో మీరు లేపొద్దున ఎవరు మీరు నిద్ర లేపినా మీరు టక్మని చెప్పగలుగుతారు. సో అది చెప్పాను మీకు టిప్స్ ఏంది, ఎలివేటర్ పిచ్ అది పెట్టుకుని అనుకోండి, మీ కాన్ఫిడెన్స్ లెవెల్ డిఫరెన్స్ ఉంటుంది చాలా. ఓకే, దట్స్ హౌ ఇట్ వర్క్స్. సో యూ హ్యావ్ టు ప్రోగ్రామ్ దట్ అట్ యువర్ సబ్ కాన్షియస్ లెవెల్ అనమాట. ఇట్స్ అ బిగ్ టాపిక్, వీ కెన్ టాక్ సంథింగ్ ఎల్స్. చూస్తాను. ఓకే, సో నౌ ది ఒక యాక్చువల్లీ ఇట్స్ బ్రెయిన్ ట్రేసీ అనేది ఒక వెరీ గుడ్ ఈయన పర్సనల్ డెవలప్మెంట్ స్పీకర్ అనమాట అమెరికాలో. ఇట్స్ ఆయన వీడియోస్ చాలా బాగుంటాయి, మీకు చూడండి, ఇంగ్లీష్ వస్తే మీకు లాట్ ఆఫ్ గుడ్ టిప్స్ ఇస్తారు ఆయన. అని ఒకటి చెప్పారు, ద నంబర్ వన్ రీజన్ మోస్ట్ పీపుల్ డోంట్ గెట్ వాట్ దే వాంట్ ఈస్ దట్ దే డు నాట్ నో వాట్ దే వాంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏం కావాలో అది మీ మైండ్లో క్లియర్ ఉండాలి, క్లారిటీగా ఉండాలి. మీరు ఏ జాబ్ తెచ్చుకుంటారు, ఎందుకు చేద్దాం అనుకుంటున్నారో అది మీరు క్లారిటీగా పెట్టుకోండి, మీరు రాసుకోండి. అట్ సేమ్ టైం మీ ఫ్రెండ్స్ కానీ మీ బంధువు అది ఏం చేయాలి కనుక్కోండి వాళ్ళు. ఇప్పుడు నేను కూడా ఎస్ఐపికి వచ్చే ముందు 10 మందిని కనుక్కున్నాను, ఎస్ఐపిలో ఏది బాగుంటుంది, ఏది చేస్తే బాగుంటుంది, దాని ప్రకారంగా నేను అడిగి జనాలు తెలుసుకోవాలి. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఎవరిని అడుగుతానికి హెసిటేట్ చేయకండి. మనకి ఏంటంటే ఒక భయం ఉంటుంది, ఆయన చెప్తారా లేదా అని, నో అంటే ఎట్లా అని. గెట్ యూస్ టు గెట్ ద ఆన్సర్స్. నో, పర్లేదు, నో అంటాడు. ఓకే, సి ఒక క్వశ్చన్ అడిగారు అనుకోండి, ఆయన ఆయన ఆన్సర్ చెప్పొచ్చు, లేదంటే లేదని చెప్పాలంటారు, అంతే. వాట్ ఎల్స్ కెన్ గో రాంగ్, నథింగ్ కదండి. సో మీరు అడగకపోతే దాని ఆన్సర్ ఏముంటుంది? ఇప్పుడు అడిగిన అనుకోండి ఆన్సర్ ఎస్ ఆర్ నో వస్తుంది, కానీ అడగకపోతే ఆన్సర్ ఏంటి? ఆల్వేస్ ఇట్స్ నో కదా. సో యూ హ్యావ్ టు ఆస్క్, అడిగి తెలుసుకోండి. సేమ్ టైం మీకేం కావాలో అది మీ మైండ్లో చాలా క్లియర్గా పెట్టుకోవాలి. నేను ఈ ఐటీకి జంప్ అవుతాను, ఓకే, ఐటీ ఎందుకు చేద్దాం అనుకుంటాను, ఓకే డబ్బుల కోసం, ఓకే డబ్బులు ఫైన్. సో డబ్బులు ఈ ఫీల్ ఎందుకు వస్తారు లేవో అది మీరు మైండ్లో క్లియర్ పెట్టుకోండి. దాని ప్రకారం మీరు ఒక పథకం ప్రకారం, నాకు తెలుగు వచ్చేసింది ఇప్పుడు, పథకం ప్లాన్ ప్రకారంగా మీరు వెళ్తారు, పథకం ప్రకారం. సో దట్స్ హౌ ఇట్ గోస్ నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు బి వెరీ క్లియర్ ఇన్ యర్ మైండ్ వాట్ ఈస్ దట్ యూ వాంట్ టు. ఓకే, ఓకే, దెన్ ఐ విల్ స్టాప్. ఓకే, సో దట్స్ ఓకే థింగ్. సో నౌ యూ షుడ్ బి రెడీ ఫర్ యాక్షన్. ఇప్పుడు నేర్చుకున్నారు, ఓకే, నితిన్ గారు చెప్పారు, లేక సుధీర్ గారు కానీ మోహన్ కృష్ణ గారు చాలా మంచి మాటలు చెప్పారు, ఇవన్నీ ఓకే పెట్టుకున్నారు. బట్ యాక్షన్ మోస్ట్ ఇంపార్టెంట్, యూ మస్ట్ ఇంప్లిమెంట్ దట్. అది నేర్చుకున్నది ఏదైతుందో ఇక ఇంకోటి చెప్తాను. నాకు ఒక చాలా మంచి ఫ్రెండ్ మిత్రులు ఉన్నారు ఇక్కడ సింగపూర్లో, ఆయన మెమరీ ఎక్స్పర్ట్. ఓకే, హీఈస్ అ మెమరీ ఎక్స్పర్ట్ అండి. ఆయన చెప్పారు, ఒక టిప్స్ ఇచ్చాడు. ఆయన ఏమన్నా అంటే ఏ సెషన్కి వెళ్ళినా కానీ, వాట్ ఎవర్ యూ లర్న్, ఎనీ బుక్ చదువుకున్నా కానీ, ఒక సెషన్కి వెళ్ళినా కానీ, ఆ సెషన్ అయిపోయాక కూర్చొని ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు మీరు ఏం నేర్చుకున్నారో రాసుకోవాలి. రాసుకుంటే మీకు జీవితాంతం అది గుర్తుండిపోతుంది. ఆయన చెప్పిన ఇది ఒక టిప్ అనమాట. సో ఎనీథింగ్ మీరు ఎప్పుడు ఏం నేర్చుకున్నా ఒక చిన్న మీకు తోచిండు నితిన్ చెప్పినట్టు అట్లా ఇలానే రాయాలని లేదు. మీకు ఎలా వస్తే మీ మనసుకి ఏం గుర్తుందో అది రాసి పెట్టుకోవాలి. రివ్యూ చేసుకుంటే మీకు ఎప్పటికి గుర్తుండిపోతుంది అనమాట. ఓకే, ఓకేనండి, అది ఐ థింక్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రైట్. యా, సో దిస్ ఇస్ అ వెరీ క్విక్ టిప్ నో. మీ జీవితాల్లో దీన్ని స్వాట్ అనాలిసిస్ అంటారు అనమాట.
స్వాట్, SWOT. ఆన్లైన్ కూడా చూడండి, మీకు ఇది ఈ ఫార్మాట్ దొరుకుతుంది. ఇది గుర్తుంచుకోండి, S ఫర్ స్ట్రెంగ్స్, వీక్నెసెస్, ఆపర్చునిటీస్, థ్రెట్స్. సో మీరు ఇలా రాసుకోవాలి ఒక పేపర్ మీద, మీ ఉన్న స్ట్రెంగ్స్ ఏంటి, మీ బలాలు ఏంటి, మీ వీక్నెస్ ఏంటి, అండ్ మీకున్న ఆపర్చునిటీస్ ఇప్పుడు ఏంటి, మీరు ఏమేమి ఆపర్చునిటీ చేయొచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఓకే ఐటీ నేర్చుకోగలుగుతారా మీరు, లేదంటే ఏ జాబ్స్ వస్తాయి మీకు, మీ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు మీకు ఐటీలో, అవన్నీ ఆపర్చునిటీస్ రాసుకోవాలి. థ్రెట్స్ ఏంటంటే మీ వీక్నెస్, ఓ నాకు ఆ, ఏంది దీంట్లో భయం ఉంది, అదొక వీక్నెస్, దాన్ని మీరు అడ్రస్ చేయాలి. అడ్రస్ చేస్తే అది స్ట్రెంత్ అయిపోతుంది మీకు. అడ్రస్ చేయలేదనుకోండి, ఇట్ బికమ్స్ ఎ థ్రెట్ ఫర్ యూ. దానివల్ల మీకు ఇంటర్వ్యూస్ రాకపోవడమో ఇదో అవుతుందన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింపుల్ వీక్నెస్ ఏంటంటే, ఓ నాకు ఇంగ్లీష్ రాదు, ఐ డోంట్ నో హౌ టు రీడ్ ఇంగ్లీష్, ఆర్ ఐ కాంట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, ఒక వీక్నెస్ అనుకోండి, అనుకుందాము. ఓకే, అఫ్ కోర్స్ యాక్చువల్లీ నాట్ అ వీక్నెస్. నవ్ డేస్ నోబడి రియలీ బాదర్స్ అబౌట్ విదర్ ఇంగ్లీష్, బికాస్ బికమ్ జస్ట్ ఎ లాంగ్వేజ్. As long as you communicate in Telugu and do the job is fine, right? But example, say ఇంగ్లీష్ ఒక వీక్నెస్ అనుకోండి, మీరు నేర్చుకోండి. అది నేర్చుకోకపోతే మీకు థ్రెట్ అయిపోతుంది, ప్రతిసారి మీకు అదే ప్రాబ్లం అవుతుంది, రైట్? సో యూ అడ్రస్ యువర్ వీక్నెసెస్, యూ అడ్రస్ ద వీక్నెస్, దట్ బికమ్స్ యువర్ స్ట్రెంగ్త్ అండ్ ఆపర్చునిటీస్, రైట్? ఇఫ్ యూ డోంట్ అండ్ వాట్ ఎవర్ స్ట్రెంగ్స్ యూ ఆర్ ఈజ్ యువర్ ఆపర్చునిటీస్. మీ స్ట్రెంగ్స్ అవుతున్నాయో, మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీరు టైపింగ్లో చాలా ఫాస్ట్ ఉన్నారు, అది ఒక స్ట్రెంగ్త్ మీకు. సో ఎనీ ప్రోగ్రామర్కి టైపింగ్ చాలా ఇంపార్టెంట్, ఫాస్ట్గా కోడింగ్ చేస్తారు, రైట్? ఆర్ మేబీ నాకు ఇండస్ట్రీలో ఎక్స్పీరియన్స్ ఉంది, దట్ ఇస్ ఎ స్ట్రెంగ్త్, దట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ ఐటీ ఇండస్ట్రీలో. అలా సో మీ స్ట్రెంగ్స్ రాసుకొని ఆపర్చునిటీస్. సో నేను డీటెయిల్ చెప్పాను, బట్ మీరు ఆన్లైన్ వెళ్ళి హౌ టు డూ స్వాట్ అనాలిసిస్, హౌ టు చేంజ్ ఎగ్జాంపుల్ తీసుకొని ఇది చేయండి. నేను యాక్చువల్లీ వర్క్షాప్లో చేసినప్పుడు మా స్టూడెంట్స్ చేపిస్తాను అనమాట. దే మేక్ దెమ్ రైట్ దిస్ స్ట్రెంగ్స్, వీక్నెస్, ఆపర్చునిటీ, థ్రెట్స్, యూ రైట్ డౌన్. Okay, then you see the difference how it goes. Okay, and very very important అండి. If you see, మీ యొక్క మనస్తత్వం ఏంటి, మీ స్ట్రెంగ్స్ ఏంటి, మీరు పనిచేసే విధానం ఏంటి. సో ఐదర్ విల్ బి నాలెడ్జ్ వర్కర్, మీనింగ్ మీకు ట్రైనింగ్లో ఇంట్రెస్ట్ ఉంటుంది, నేర్చుకొని బాగుంటుంది చాలా, ఆర్ యూ కెన్ బి వెరీ గుడ్ ఇన్ అడ్మినిస్ట్రేటర్. Like either you can go like you can do very good physically things, or you could be like, okay maybe నాకు నేను చాలా బాగా లీడ్ చేయగలుగుతాను జనాల్ని, అదొకటి. ఆర్ నాకు బిజినెస్ నాలెడ్జ్, మనీ మేనేజింగ్ బాగా వస్తుంది. యూ ఐడెంటిఫై వేరే, ఆర్ సర్వీస్ ఉంటుంది, బికాస్ ఐ కెన్ డూ ఎనీ సర్వీస్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సర్వీస్ అంటే ఒక చెప్పి నేను చాలా చక్కగా చేయగలుగుతాను అనేసి మీ పర్సనాలిటీ మీరు ఐడెంటిఫై చేయండి. సేమ్ థింగ్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఎదుటి వాడు కూడా సేమ్ వన్ ఆఫ్ దీస్ విల్ బి ఉంటాడు. ఐదర్ హిల్ బి నాలెడ్జ్ వర్కర్ ఆర్ సోల్ అడ్మినిస్ట్రేటర్ కానీ బిజినెస్ కానీ ఏదో ఉంటుంది మైండ్ అవుతుంది. సో అది తెలుసుకొని దాని ప్రకారంగా మీరు ఇంటర్వ్యూస్లో చేయొచ్చు. అఫ్ కోర్స్ ఇది ప్రాక్టీస్ కావాలి, బట్ మీది మీరు నేర్చుకోండి, వేర్ యూ ఫాల్, వెదర్ యు ఆర్ నాలెడ్జ్ వర్కర్. సింపుల్ చెప్పాలంటే, ఇక్కడ వాళ్ళకి నేను ఇది సింగపూర్లో చేశాను కాబట్టి ఇలా పెట్టాను. మన మన ఇండియాలో ఉన్న వాళ్ళకి ఇది చాలా సింపుల్ అండి. ఇది ఏంటంటే మన 4 వర్ణాలు ఉన్నారు. ఓకే, లైక్ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. దీస్ ఆర్ ద 4 వర్ణాస్, రైట్? 4 వర్ణాస్ ఆఫ్ ద సొసైటీ, రైట్? సో ఇఫ్ యు సీ అవర్ మెంటాలిటీ, వి ఆర్ వన్ ఆఫ్ దిస్. మన మైండ్ సెట్ ఏదైతుందో, ఆర్ కెన్ బి కాంబినేషన్ ఆఫ్ వన్ ఆఫ్ ది, లైక్ sometimes we are knowledge workers, sometimes we are good in administration, right? Or sometimes we are very good in serving people. This mindset. See, it doesn't mean that mana caste system. I'm not talking about caste system. It is not about caste. It is about the knowledge level where we are. What is our preferences? We have to identify yourself, right? Whether you are a good teacher, or you are good learning, or you are a good administrator, మీకు పనులు చక్కగా వేరే వాళ్ళతో చేయించగలుగుతారు, ఆర్ మీరు ఒక సోల్జర్ లాగా, ఆర్ స్ట్రెంగ్త్ ఫిజికల్గా చేయగలుగుతారు అది. ఆర్ బిజినెస్ మ్యాన్, మీకు అరే డబ్బుల గురించి మీకు చాలా బాగా అవగాహన ఉంది, మీకు ఇలా చేయాలి అది. ఆర్ సర్వీస్ ఓరియంటెడ్, లేదు నాకు చెప్పిన పని చక్కగా చేయగలుగుతాను అని అనుకుంటే ఇలా ఉంటుందన్నమాట. ఐ థింక్ విల్ స్టాప్ ఇట్ హియర్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ యూ ఫైండ్ ఎ మెంటర్. మీరు ఒక మెంటర్ని పట్టుకోండి, ఒక హూ కెన్ హెల్ప్ యూ, లైక్ ఆర్ మీ ఇంట్లో కానీ, లేక మీ పనిచేసే చోట్ల కానీ కొందరు ఉంటారు సీనియర్స్, వాళ్ళతోని మీరు టైప్ అయ్యి, దట్స్ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళతోని పని అనుకోండి, యూ విల్ బీ సక్సెస్ఫుల్ వెరీ ఫాస్టర్. షుడ్ హ్యావ్ ఎ మెంటర్, వెరీ ఇంపార్టెంట్. గెట్ ఎ మెంటర్ ఫర్ సెల్ఫ్, రైట్? ఫైండ్ ఎ మెంటర్. తెలుగులో వర్డ్ అంటే మోహన్ కృష్ణ గారు, మెంటర్ తెలుగు వర్డ్ మార్గదర్శకులు. మార్గదర్శకులు ఆ రోల్ మోడల్స్ పెట్టుకుని అనుకోండి. వాళ్ళతో మీరు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ గా చెప్తాను, ఇప్పుడు మీకు యాక్చువల్లీ మంచి ఆపర్చునిటీ ఉంది, మోహన్ కృష్ణ గారు మీకు యాక్చువల్లీ చాలా బాగా హెల్ప్ చేస్తున్నారు. సో హీ కెన్ బి ఎ మెంటర్ ఫర్ యూ. ఆయన బిజీ ఉండొచ్చు, కాకపోతే మీకు అవసరం కూడా ఆయన పట్టుకొని ఆయన అడిగి సలహాలు అడిగి, ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడప్పుడు మీరు లింక్డ్ఇన్లో నాకు
ఇంకా కనెక్ట్ అయ్యారు, సుధీర్ గారు కనెక్ట్ అయ్యారు అనుకోండి. సో వాళ్ళకు మార్గదర్శనం మీకు కొన్ని టిప్స్ ఇస్తారు, అలా నేర్చుకోండి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పటికీ నా లైఫ్లో కొందరు ఉన్నారు మెంటర్స్, వెన్ ఎవర్ ఐ హ్యావ్ ఎనీ, ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలియదు ఎలా డిసైడ్ చేయాలి, దే విల్ గివ్ సమ్ టిప్స్, ఇలా ఇలా చేయొచ్చు, నితిన్ ఇలా చేయొచ్చు. సో దిట్స్ వై ఆల్వేస్ హ్యావ్ ఎ మెంటర్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఎనీవే దట్స్ కీ థింగ్స్ అండి. ఒకటి నేను యాక్చువల్లీ నేను ఒక సెమినార్ చేశాను విచ్ ఐఎమ్ డెవలపింగ్ నా. బేసికలీ దీస్ ఆర్ ద కీ థింగ్స్ ఇన్ లైఫ్, హౌ యూ డూ, యూ హ్యావ్ టు మేనేజ్ ఆల్ దిస్, వెరీ ఇంపార్టెంట్. యూ షుడ్ నో, ఫస్ట్ థింగ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్, డెవలప్ గుడ్ హెల్త్. హెల్త్ చాలా మంచి పెట్టుకోవాలి, దట్స్ ఇంపార్టెంట్. చాలా మంది వి డోంట్ రియలీ బాదర్ అబౌట్ హెల్త్. నెక్స్ట్ ఇస్ అబౌట్ ఫైనాన్సెస్, యూ మస్ట్ మేనేజ్ ఫైనాన్స్. డజన్ మీన్ ఇది అంటే నాకు చాలా డబ్బులు ఉంటే అప్పుడే నేను చేస్తాను కాదు. మీద ఎంత డబ్బులు ఉంటే దాన్ని మీరు ఎలా మేనేజ్ చేయగలుగుతారో నేర్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఇప్పుడు 1000 రూపాయలు ఉన్నాయి అనుకోండి, దాన్ని ఎలా మేనేజ్ చేయాలి అన్నది. మీరు 10,000 ఉంటే ఎలా మేనేజ్ చేయాలి. సో మీరు ఎప్పుడైతే మేనేజ్ చేస్తారో అప్పుడు మీ డబ్బులు ఎక్కువ వస్తాయి మీ దగ్గర. ఇప్పుడు ఉన్న డబ్బులు మేనేజ్ చేయలేకపోతే అనుకోండి, ఎక్కువ డబ్బులు రావు మీకు. ఐ థింక్ సో దిస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, అండ్ దెన్ ఐ స్టాప్ ఇట్ హియర్. సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాయండి. మనకి ఇండియాలో స్కూల్లో కానీ ఇక్కడ కానీ చిన్నప్పటి నుంచి మనకి ఎవరు డబ్బులు ఎలా మేనేజ్ చేయాలి ఎవరు చెప్పరు మనకి. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్. వై వీ హ్యావ్ ఇన్ సో మెనీ ప్రాబ్లమ్స్, వై వి ఫైనాన్షియలీ వీఆర్ నాట్ సక్సెస్ఫుల్ ఇస్, మనకి ఎవరు నేర్పించలేదు దీని గురించి. ఎవరు నేర్పించరు కూడా, ఎందుకంటే నోబడి నోస్ ఆల్సో, రైట్. సో సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాయి కదండి. ఇప్పుడు మనకు చిన్న పిల్లలు ఉన్నారు అనుకోండి, పిల్లవాళ్ళకి మనం ఎంత డబ్బులు ఇస్తాం మనము. ఒక ఫర్ ఎగ్జాంపుల్ 10 years కురేవాడు ఉన్నాడు అనుకోండి, ఆయనకి మీ అబ్బాయిలు పిల్లలు వాళ్ళకి ఎంత డబ్బులు ఇస్తారు మీరు. ఒక 10 రూపాయలు 20 రూపాయలు ఇస్తారు. ఎందుకు 20 రూపాయలు ఇస్తారు వాళ్ళకి, వాళ్ళకి 1000 రూపాయలు ఎందుకు ఇయ్యరు. బికాస్ దే కెనాట్ మేనేజ్. మనకు తెలుసు వాళ్ళు 10 రూపాయలు వాళ్ళు పెట్టుకొని వాళ్ళు కొనుక్కొని వాళ్ళు ఏం కావాలో 20 రూపాయలు వాళ్ళు కావాలో వాళ్ళు అంతనే వాళ్ళు మేనేజ్ చేయగలుగుతారు, అందుకే వాళ్ళకి అంతే ఇస్తాం మనం. ఇప్పుడు వాళ్ళు పెద్దగా ఉన్నారు అనుకో, కాలేజ్ స్టూడెంట్స్ అనుకోండి, వాళ్ళకి ఎంత ఇస్తారు, 100 రూపాయలు 20 రూపాయలు 500, ఐ డోంట్ నో వాట్ ఇస్ ద నార్మల్ ట్రెండ్, పాకెట్ మనీ ఇస్తాము, 500 1000 ఇస్తాం, ఎందుకు దే కెన్ మేనేజ్ ఓన్లీ దట్ మచ్. బట్ నౌ పెద్దవాళ్ళు వచ్చారు అనుకోండి, ఒక ఎగ్జాంపుల్ ఒక వన్ ఒక 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 మీ ఇంట్లో ఒక చుట్టాలు కానీ ఎవరు ఉన్నారు హూ ఇస్ వెరీ గుడ్ ఇన్ ఫైనాన్సింగ్ మేనేజింగ్, ఆయనకి 10,000 కానీ 20,000 కూడా ఇస్తారు మీరు, ఎందుకు, బికాస్ వీ నో హీ కెన్ మేనేజ్ దట్. సేమ్ వే నేచర్ కూడా మన మన మదర్ నేచర్ ఎలా ఉందో, యూనివర్స్ ఎలా ఉందండి, యూనివర్స్ ఎలా చేస్తుందంటే మీరు ఎంత మేనేజ్ చేయగలుగుతారో అంతే డబ్బులు మీకు వస్తాయి. మీకు ఉన్నదాన్ని మీరు మేనేజ్ చేసిన అనుకోండి, అప్పుడు మీకు డబ్బులు ఎక్కువ వస్తాయి మీ దగ్గర. దిస్ ఇస్ సీక్రెట్ హౌ ఇట్ గోస్. వాట్ ఎవర్ మనీ యూ హ్యావ్, ఫర్ ఎగ్జాంపుల్ టెంపుల్లో కూడా అండి, టెంపుల్లో కూడా మీరు చూడండి, కొన్ని టెంపుల్స్ చాలా పెద్ద చాలా బాగుంటాయి, కొన్ని ఏమో టెంపుల్స్ పూజ మొత్తం సేమ్ అవుతుంది. సమ్ టెంపుల్స్ ఆర్ వెరీ లాట్ ఆఫ్ పీపుల్ కమ్ దేర్, సమ్ టెంపుల్స్ డోంట్ నాట్ పీపుల్, బికాస్ నౌ దేర్ the priest or the whatever management is, they know how to manage it well, nicely. ఎలా మేనేజ్ చేస్తారు ఎలా చేస్తారు అనేసి ఉన్నదంటే వాళ్ళు మంచి మేనేజ్ చేస్తారు, అప్పుడు వాళ్ళకి ఎక్కువ వస్తుంది అన్నమాట. ఉన్నది కూడా మేనేజ్ చేయలేకపోతే ఎక్కువ రాలేదు మీకు. దట్ ఇస్ ద సీక్రెట్ అండి. సో మీరు ఎప్పుడు వెన్ యూ షో ద వరల్డ్ దట్ యు ఆర్ ఏబుల్ టు మేనేజ్ బిగ్ మనీ, you'll get more money, sorry, more and more money on that one. That is the key thing, right? So then other things, you must learn new skills and knowledge, right? Develop success attitude, very important is always yes నేను ఇది చేయగలుగుతాను, ఇది సక్సెస్ఫుల్, నేను ఇలా 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 ప్రతిదీ స్మార్ట్గా చేస్తాను, కష్టపడను స్మార్ట్గా చేస్తే ఆలోచన చేస్తాను అని ఉండదు కదా. అండ్ గుడ్ అసోసియేషన్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మంచి వాళ్ళతోని, మంచి మిత్రులు, మంచి మెంటర్స్ నేర్చుకో. ఆన్లైన్ లింక్డ్ఇన్ చెప్పాను, లింక్డ్ఇన్ లాంటివి ఫోరమ్స్లో ఉంటే గుడ్ అసోసియేషన్. అట్ సేమ్ టైం గుడ్ రిలేషన్షిప్, ప్రతి వాళ్ళతో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి. ఇవి చేస్తే యూ విల్ బి వెరీ వెరీ సక్సెస్ఫుల్ అని, దిస్ వాట్ ఐ హ్యావ్ డెవలప్డ్ లైక్ యాజ్ ఆల్రౌండర్. దిస్ సంథింగ్, ఇట్ ఈస్ మై ఓన్ బ్రెయిన్ చైల్డ్ లైక్ ఇలా చేశాను. ఇంకో చూడండి, నేను ఫస్ట్ చేసినప్పుడు ఈ పాయింట్స్ మాత్రం రాశాను, ఇట్లా డెవలప్ హెల్త్ అని రాశాను నేను, అండ్ ఈ పాయింట్స్ నేను రాశాను. ఈ ఇమేజ్ వన్ ఆఫ్ మై స్టూడెంట్ గేమ్ ఇట్, షీ మేడ్ వెరీ బ్యూటిఫుల్, రైట్. రైట్, సో ఫస్ట్ ఐడియా మీరు చేసుకోవాలి, స్లోగా డెవలప్ అవుతుంది. Okay, I think with that I'll stop here, and thank you everybody for the time and your patience and listening, and it's a good opportunity. It was good, I don't know how much you have learned, but I learned a lot. Every session I learn a lot. Okay, and it's a good opportunity. Thanks Mohan Krishna garu, is very good forum which you have Thank created. you, sir. Nitin sir. Yeah, and I wish Very all good. the Thank you. success to everybody in this group. Yeah, thank you Sudhir and everybody. Yeah, any questions or we have see how it goes. Yeah, Sudhir. థ్యాంక్ యూ నితిన్ గారు. ఐ థింక్ ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ ఇన్ఫర్మేటివ్ సెషన్. మీరు చాలా మంచి ఎగ్జాంపుల్స్ తో చాలా ఇన్ఫర్మేషన్ ని మంచి బ్యూటిఫుల్ స్లైడ్స్ లో ప్రజెంట్ చేశారు. అండ్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే గనక వీ కెన్ క్విక్లీ టేక్ 1 or 2 క్వశ్చన్స్. శ్రీను గారు, ఏమైనా క్వశ్చన్ ఉందా మీకు?
ఏం లేదు సార్, సార్ చాలా మంచిగా చెప్పాడు, మంచిగా థ్యాంక్స్ మాట్లాడారు. అండి. చాలా థ్యాంక్స్ అండి. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ నితిన్ అండ్ గారు. ఐ థింక్ యూ హ్యావ్ టేకెన్ యువర్ వాల్యుబుల్ టైం. చాలా ప్రయాణం చేసి ఇచ్చారు. 25 hours పైన ట్రయల్ చేసి ఇచ్చారు. లాగ్ కూడా ఉంటుంది యుఎస్ కి సింగపూర్ కి. ఈవెన్ దెన్ మీరు యూ కుడ్ టేక్ టైమ్ ఫర్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్. మోర్ దాన్ ది ఆడియన్స్, చాలా మటుకు హూ విల్ బి వాచింగ్ ఇట్ లేటర్ విల్ గెట్ బెనిఫిటెడ్ ఫ్రమ్ దిస్ వీడియో సెషన్ అనుకుంటున్నాను. అండ్ many thanks for you. And before we just close with the I just Shanti want to, mantra. Sudhir, one Please. sorry. Srinu garu, see, it's thanks Sandy, Charlie, very good comments. It's encouraging, but same time, na simple request for everybody who is in the session, right, and who is going to also hear this in the recording. Whatever you have learned, please put into action. It is not like, see, it will improve yourself. It is not for others, but your మిమ్మల్ని మీరు హెల్ప్ చేసుకుంటున్నారు. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సి, కొద్దిగా మనం ఏంటంటే ఈ ఈ ఫీల్డ్లో ఉన్నప్పుడు టు బి సక్సెస్ఫుల్ యూ హావ్ టు బి బిట్ సెల్ఫిష్ ఆల్సో. సెల్ఫిష్ అంటే మీకు మీరు టైం కేటాయించుకోవాలి. ఓకే, ఇంత మీ ఫ్యామిలీ లైఫ్లో బిజీ ఉంటుండ్రు, బట్ అట్లీస్ట్ స్టార్ట్ స్పెండింగ్ 10 minutes మిమ్మల్ని మీ ఎవ్రీ డే స్పెండ్ సమ్ టైమ్ ఆన్ యువర్ సెల్ఫ్. హౌ టు ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్ more and more, right? Can be anything, then you will see success. And whatever you learned, put into action. That is my request. If your action, and if I see some LinkedIn requests coming to me, that means I'll see this session is very successful. So na pair, then you search on my name, my full name is there, Motivational Nitin Kumar. Search with that in the LinkedIn and send me a request. Then I will know that it is very successful. Okay, thank you, Sudhir. Yeah, thank you. సో మన ఏవ మనుష్యాణం కారణం బంధ మోక్షయోహో అని మన పతాంజలి యోగ సూత్రంలో ఉంది. దాంట్లో ఏం చెప్తారంటే మన మనస్సు ఏదైతే ఉందో అది మన మంచి మిత్రుడు అవ్వచ్చు, మంచి శత్రువు అవ్వచ్చు. సో మనం దాన్ని మంచి మిత్రుడిలాగా చేసుకుంటే దాని నుంచి మనం చాలా బెనిఫిట్స్ దాని నుంచి తీసుకోగలుగుతాము. అండ్ ఇటువంటి ఏ కార్యక్రమం లైక్ జాబ్స్ కానీ మన కెరీర్ లో సక్సెస్ కానీ పై మెట్టుకు వెళ్ళాలన్నా సరే అది చాలా మటుకు దోహదపడుతుంది. సో ఇవాళ శాంతి మంత్రం చెప్పుకొని మనం ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ముగించుకుందాం. అండ్ సుధీర్, ఆఫ్టర్ దాట్ ఇఫ్ పాసిబుల్ కెన్ ప్రతి వాళ్ళు వీడియో ఆన్ చేయగలుగుతారా? వి కెన్ టేక్ ఎ ఫోటో. నో, ఇట్స్ గుడ్ థింగ్ ఫర్ ఎవ్రీబడి, రైట్? I don't know if everybody comfortable, they can on the video and take picture, or we can take a picture of the gallery also. Okay, I will just request అందరూ ఒకసారంట వీడియో ఆన్ చేయగలరా, సో దట్ ఒక పిక్చర్ తీసుకుంటా అంటున్నారు. It's a good memory, right, everybody? If possible, if మీరు ఒకవేళ if you are not comfortable, it's fine. లేకపోతే otherwise okay. Yeah, Mohan Krishna garu gaani, at least it's a good memory, right? Yeah, you unscreen, yeah, it's okay. I think after Shanti mantra we can do also. That's also nice. Yeah, you finish a Shanti mantra, then we can do. Okay. Om Sahana Vavatu Sahanau Bhunaktu Saha Viryam Karavavahai Tejasvinavadhitamastu ma vidvishavahai. Om Shanti Shanti Shanti. Dhanyawad. Yes. Nitin, you can. Okay. I think Mohan Krishna garu ఒకసారి అది వీడియో ఆన్ చేయగలరా? So you've taken some snaps. Okay. బయట ఉన్నారు. Okay. Okay. నేను అందరు బయట ఉంటారు. Okay, no problem. Sure. It's a good snaps. See, these are memories which will help us. Hello, and yeah. Right. Okay. Take a screenshot. Thanks, and thanks everybody. Okay. Thank you all. Thank you very much. Success. Thank you very much. Yeah, all the best. Thank you అందరికి ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం వచ్చే శనివారం. Thank you so much. Okay, Sudhir. Thank you. Thank you, everybody. Thank you.